పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, రెండో రోజు మేము నీ సత్యాన్ని నేర్చుకోవడానికి మీరు మా అందరి ఎడల చూపినటువంటి విస్తరించిన కృపని మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, నీకు వందనాలు. దయచేసి కనికరించండి. వినగలిగే చెవులను, గ్రహించే మనసును, అర్థం చేసుకునే జ్ఞానాన్ని, ఆ ప్రకారమైన లేఖన సత్యం అని తెలిసినప్పుడు దానికి ఇమ్మీడియట్ గా ప్రభావ లోబడి విధేయత చూపించే మనసును కూడా సమృద్ధిగా దయచేసి మనం వేడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి బలహీనతలు మీకు తెలుసు కనుక ప్రభావ, ఆ బలహీనతలన్నింటిలో కూడా నీ నామంలో విజయం సాధించటకు నీ మీద ఆధారపడడానికి సహాయం దయచేసి మనం వేడుకుంటూ, విన్న వాక్యం అందరి హృదయాలలో ప్రభావ ఫలింప చేయబడినట్టుగా ప్రభు చూపించమని, అలాగే బోధిస్తున్నప్పుడు నీ వాక్య సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా ఏమి కలపకుండా తీసివేయకుండా జాగ్రత్త పడడానికి సహాయం దయచేయమని, నన్ను సంపూర్ణంగా నీ పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఆధీనంలో ఉంచుకొని నడిపించమని యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అలంకార భాష. ఓకే, కేవలం నో సౌండ్స్, ఓన్లీ యాక్షన్, సైన్స్. ఓకే, నో సౌండ్స్, సైన్స్ ఓన్లీ. చేయి ఎత్తి మాత్రమే స్పందించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దీన్ని ఎవరు చదువుతారు? పింకీ. The beginning it was hard, but now on this night your mind is reading it automatically without thinking about it. Be proud, only certain people can read this. Please forward it and do this. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? ఓకే. This message serves how our minds can do amazing things, impressive things. In the beginning, it was hard, but on this line, your mind is reading. Your mind is reading it automatically without about it. Be proud. Only. ఓకే, వెల్ ట్రై. గుడ్ నాన్న. ఇంకా ఎవరన్నా? నో సౌండ్స్ అని చెప్పారు, మళ్ళీ మీరు సౌండ్ చేస్తున్నారు. మీకు భాష అర్థం కావట్లేదు, మరి భావం అర్థం అయితే లేదో నాకు తెలియట్లేదు. ఇంకెవరైనా చదువు. పురుషులు సిగ్గు తీశారా బాగా? చా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. లాజికల్ మైండ్ మీద పురుషులకు ఎవరికి లాజికల్ మైండ్ లేదా? ఓకే, In the beginning, it was hard, but now on this time, the mind is very critical because even things about it, you proud only. Certain people can read this, please forward it, can read this. ఓకే, అంతేనా పురుషులలో? వెరీ గుడ్. స్టీవెన్. Just get it, our time and so amazing things. Thing in the beginning, it's all our first knowledge is like our mind is reading it automatically with our children thinking about it. We probably sometimes we should can write this. Then forward it can and this. ఓకే, ఓకే రా. The beginning it was hard, but now on this line, the mind is reading it automatically into the other. Without thinking about it. Be proud of it. Certain people can read this, but please forward this. ఓకే, నో సౌండ్స్, నో టాకింగ్. ఓకే, వెరీ గుడ్. ఏముంది ఇక్కడ పైన? ఫిగరేటివ్లీ స్పీకింగ్.
అవునా? చదివారా పైనది? చదవలా? చదవమంటే మొత్తం చదవాలా? ఎవరు చదవరు? థ్యాంక్ యూ బ్రదర్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు మీరు చదివితే మాకు వినిపించదు, అందుకోసమే మీకు అలో చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ యాక్స్ ఇవ్వలేదు, యాక్స్ కేబుల్ లేదు బయట మీ మాటలు వినబడడానికి. నాకు ఒక్కరికి లైట్ గా వినబడుతుంది కానీ ఇంకెవరికి వినబడదు క్లాస్ రూమ్ లో. థ్యాంక్ యూ బ్రదర్, మీరు సిద్ధంగా ఉన్నందుకు. చూడండి, ఏంటిదంటే అది గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ బ్రెయిన్ స్టడీ. మీ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో ఇది మిమ్మల్ని టెస్ట్ చేసింది, కానీ చాలా మంది బ్రెయిన్ షార్ప్ గా లేదని ఈ రోజే తెలిసింది. అంటే ముందు తెలుసు కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలిసింది. ఏదైనా టెస్ట్ పెడితేనే కదా మన బ్రెయిన్ పనిచేస్తుందో షార్ప్ ఉందా లేదో తెలిసేదే. టెస్ట్ పెట్టినంత వరకు మన బ్రెయిన్ ఎలా ఉందో తెలియదు, అవునా? సో గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రెయిన్ స్టడీ. ఇఫ్ యూ కెన్ రీడ్ దిస్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ మైండ్ అన్నమాట. సో మీరు వీక్ మైండ్ కలిగి ఉండాలనుకుంటారు. ఓకే, డోంట్ వరీ, స్ట్రాంగ్ మైండ్ తెచ్చుకోండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ క్లాస్ రూమ్ అయిపోగానే ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే మన మన మైండ్ షార్ప్ ఉంటే ఈవెన్ మనకి ఎవరు నేర్పించకపోయినా దాని మైండ్ మనం అక్కడికి వెళ్ళగానే అది ఈజీగా స్టడీ చేస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈజీగా చదవగలిగాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే అది అంత ఈజీగా అది అవుతుంది. చూడగానే ఏంది 7 HI 5 ఇట్లా ఉంది అని అంటే సో నెంబర్స్ అండ్ లెటర్స్ మిక్స్ చేసి ఒక వర్డ్ క్రియేషన్ జరిగింది అనమాట. అందుకే సింపుల్ గా దిస్ మెసేజ్ సర్వ్స్ టు ప్రూవ్ హౌ అవర్ మైండ్ కెన్ రీడ్ అమేజింగ్ థింగ్స్, ఇంప్రెసివ్ థింగ్స్. ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ హార్డ్, బట్ నౌ ఆన్ దిస్ లైన్ యువర్ మైండ్ ఈజ్ రీడింగ్ ఇట్ ఆటోమేటికల్లీ without even thinking about it. Be proud, only certain people can read this. Please forward if you can read this. సో ఎంత ఫిగరేటివ్లీ స్పీకింగ్ అనేది బైబిల్లో మనం అలంకార భాషకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్రైస్తవులకి, క్రైస్తవ నాయకులకి అలంకార భాష పట్ల వాస్తవం చెప్పాలంటే చాలా మందికి కొద్దిగా అవగాహన ఉంది, కొంతమందికి అసలు పూర్తిగా అవగాహన లేదు, కొంతమంది ఎక్కువ అవగాహన కూడా పెంచుకుంటున్నారు. అది మంచి విషయం. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కూడా అలంకార భాష గురించి కాబట్టి ఆరంభంలో ఇచ్చిన మనము చూస్తా ఉన్నాం. ఓకే, అలంకార భాషను గమనించాలి. సందర్భాన్ని గమనించడంలో మనము మొదటి లెసన్ సందర్భాన్ని నేర్చుకుంటున్నాం. సందర్భంలో 5 సూత్రాలు ఉన్నాయని చూశాం. మొదటి సూత్రము సందర్భాన్ని గమనించాలా. రెండవ సూత్రము గమనించడం ఏం గమనించాలా? సందర్భాన్ని గమనించాలా. రెండవ సూత్రము వివిధ రకాలైన పదములను, మూల పదాలను గమనించాలా. మూడవది ప్రశ్నలు వేస్తూ గమనించాలి. నాలుగో సూత్రము వివిధ రకాలైన పదాలను గమనించాలి. ఐదవ సూత్రము అలంకార భాషను గమనించాలి. ఓకే అండి, ఒక విషయాన్ని అర్థం చేయించడానికి వాడే భాషను అలంకార భాష అంటారు. ఒక విషయాన్ని తేటగా, స్పష్టంగా, తేటతెల్లంగా అర్థమయ్యే రీతిగా అర్థం చేయించడాన్నే అలంకార భాష అంటారు. మనము ఒక వ్యక్తికి ఎదురు చెప్పడానికి ఒక ఉదాహరణ వాడతాం, ఒక కథ వాడతాం, ఒక సంఘటన వాడతాం, ఒక రియల్ లైఫ్ స్టోరీ వాడొచ్చు, ఏదైనా వాడొచ్చు. ఏదైనా వాడి ఒక వ్యక్తికి కన్విక్షన్ తీసుకురావడం, లేకపోతే అది అర్థం చేయించడం అనమాట. అది అర్థమయ్యేలా చేయడాన్ని ఏమంటారు? అలంకార భాష అంటారు. సో దీనిలో ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు, అంటే ప్రతిదానికి ఉన్న గుణాన్ని వివరించకూడదు. అలంకార భాషలో ఏంది అని అంటే, అలంకార భాషలో మనం వేటినైతే వినియోగిస్తామో వాటి యొక్క గుణాలను వివరించడానికి మాత్రం ప్రయత్నము చేయకూడదు. అవునా? అలా చేస్తే అలంకార భాషకు అర్థము ఉండదు. అందుకే వివరించడానికి ప్రయత్నం చేస్తే అర్థం ఉండదు. ఎలాగో మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ నేను కూడా చూపిస్తాను, బైబిల్ నుంచి చూపిస్తాను, మామూలుగా బయటికి వెళ్ళి కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక ఆయన అడిగాడు మంచు ఎలా ఉంటది అంటే, ఒక ఆయన చెప్పాడు మంచు కొండ చూసి వచ్చినాయని చెప్పాడు. మంచు ఎలా ఉంటది అంటే మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటది అని చెప్పాడు. వెంటనే ఎప్పుడైనా అంటే ఆడవాళ్ళు జడలో పెట్టుకోవచ్చా, మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంటే అర్థం ఉండదు. అవునా? ఇక్కడ పోలిక అనేది దేన్ని పోలుస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. అవునా? గుణాన్ని పోలుస్తున్నాడు ఇక్కడ కాదు. అవునా? చూపును పోలుస్తున్నాడు. అవునా? దృశ్య రూపకంగా కళ్ళు కనిపించే విధానాన్ని పోలుస్తున్నాడు, కానీ ఇక్కడ గుణాన్ని పోల్చట్లేదు. గుణాన్ని పోల్చినప్పుడు గుణాన్ని ఏం చేయకూడదు? వివరించకూడదు. అవునా? బైబిల్ అలాంటి పోలికలు చాలా ఉంటాయి. నిన్న మనము
వివిధ రకాల పదాలు గమనించడంలో పోల్చే పదాలు కూడా చూసాం కదండి. ఉం? అంతే కదా. అవన్నీ కూడా చూద్దాం మళ్ళీ. ఉప్పు కర్పూరం వలె ఉంటుంది అని అన్నాడు అనుకో, అంటే కూరలు వేసుకోవచ్చు అంటే అర్థం ఉండదు. అవునా? ఉప్పుగా ఉంటుందా కర్పూరం అంటే అర్థం ఉంటుంది. అంటే చూడడానికి అవి, అవునా, ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, గుణాలు వేరు, గుణాలు ఒకటి కాదు. అలా గుణముతో ఒక వ్యక్తి ఒకదాన్ని కంపేర్ చేయడం హైలీ ఇంపాసిబుల్, అవునా? అలాంటి సేమ్ గుణాలు కలిగిన రెండు విభిన్నమైనటువంటి వస్తువులు ఉండడం అసంభవమైనటువంటి విషయమే. రేరుగా ఉంటే ఉండొచ్చు కానీ మరి జీవులలో మాత్రం అలాంటి సాధ్యము కాదు. ఉదాహరణ, ఇప్పుడు పులి ఎలా ఉందంటే పిల్లిలాగా ఉంది అని అంటే చూడడానికి అలా ఉంటది, కానీ గుణాలు వేరు మనం, అవునా? కాబట్టి గుణాలను ఎప్పుడు కూడా మనము అక్కడ చూసుకోకూడదు. వేపాకు కరివేపాకులా ఉంటుంది, గుణాలు ఒకటేనా? కాదు. కరివేపాకు బదులు వేపాకు ఎవరు కూరలో పోపు వేసుకున్నాడు అంటే అయిపోతుంది. ఇవి ఎందుకు చెప్తున్నారో మీకు ముందు ముందు ఇంకా అర్థమవుతుంది. అవును, మరి వేపాకు చూడడానికి ఒక రకం ఉంటుంది, గుణం ఒక రకంగా ఉండదు కదా. 4ంటికి 3ంటికే కాదు. ఓకే, ఇవన్నీ చూపుకు మాత్రమే, గుణాలు వేరుగా ఉంటాయి. అయితే అలంకార భాషలో ఆ భాష వెనుకాల ఉన్నటువంటి ఆ భాష వెనుకాల ఉన్నటువంటి భావాన్ని మాత్రమే అర్థము చేసుకోవాలి. అలంకార భాష 1000 పదముల కన్నా ఉత్తమమైనది. ఎందుకు అలంకార భాష బైబిల్లో విరివిరిగా వాడబడింది అని అంటే, బైబిల్లో విరివిగా ఎందుకు వాడబడింది అంటే అది 1000 పదముల కంటే ఉత్తమమైనది కాబట్టి వాడబడింది. ఎన్ని పదముల కంటే? 1000 పదముల కంటే ఉత్తమమైనది. నేను 10 గంటలు ఒక వ్యక్తి మాట్లాడే దానికంటే కూడా 10 నిమిషాల్లో అలంకార భాష మాట్లాడితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. స్టూడెంట్స్ మీరు కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఇది మీకు అలవాటు అయితే మీరు ఈవెన్ రేపు ఎవరికైనా నేర్పించడానికి, బైబిల్ కానీ ఇతరులకి నేర్పించడానికి చాలా సులువు అవుతుంది. అలంకార భాష హిబ్రూ, గ్రీక్ భాషలో బాగా వాడేవారు. మన తెలుగు భాషలో కూడా అలంకార భాష చాలా అద్భుతంగా ఉంటుంది కదా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే మిగతా భాషల కంటే. బైబిల్ మానవ భాషలో వ్రాయబడింది కాబట్టి వారికి అర్థమయ్యేలా ఏం వాడారు? అలంకారం వాడారు. అలంకార భాష ఎందుకు వినియోగించారు? మానవ భాషలో అలంకార భాష ఉంది కాబట్టి వినియోగించారు, సింపుల్ గా చెప్పాలని. అవునా? మానవ భాషలో ఏముంది? అలంకార భాష ఉంది కాబట్టే వినియోగించడం జరిగింది. చూడండి, అలంకార భాష వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. అలంకార భాష తేటగా అర్థమవుతుంది. అలంకార భాష ఎలా అర్థమవుతుంది? తేటగా అర్థమవుతుంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అలంకార భాషలో మంచి పంచ్ ఉంటది అనమాట, గుద్దినట్టుగా ఉంటది, కొట్టినట్టుగా ఉంటది. యేసు ప్రభు చాలాసార్లు ఇలాంటి అలంకార భాషను వినియోగించాడు శాస్త్రులు, పరిచయం దగ్గర. అవునా? వాడాడా? అలంకార భాషకు త్వరగా ఆకర్షించబడతాం. అలంకార భాషలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అంటే దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. నెక్స్ట్, అలంకార భాష మర్చిపోకుండా సహాయం చేస్తుంది. అవునా? ఒక ప్రసంగం గుర్తుండదో కానీ ఒక అలంకార భాష ఏదైనా చెబితే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం. ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడితే చాలా మర్చిపోకుండా సహాయం చేస్తుంది. సూచనలు ఇవన్నీ మీ నోట్స్ లో ఉన్నాయి కదా, మొత్తం లేవా? ఏం లేకుండా పెళ్లిన బ్లాంక్సే రాసుకోండి, మొత్తం రాసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఓకే, అలంకార భాష మర్చిపోకుండా సహాయం చేస్తుందని చూసాం. సూచనలు, అది ఎటువంటి అలంకార భాషను గమనించాలి. ముందుగా అది అలంకార భాషన కాదని గమనించాలి. ఫస్ట్ బైబిల్ చదువుతున్నప్పుడు ఏది అలంకార భాషనో ఏది అలంకార భాష కాదో గమనించాలి. చాలా మంది ఇది గమనించకుండా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అలంకార భాష అని తెలిసిన తర్వాత కూడా అది అలంకారంగానే మాట్లాడాలి, దాన్ని లిటరల్ గా మాట్లాడకూడదు. మళ్ళీ రెండోది, అది ఎటువంటి అలంకార భాషను కూడా గమనించాలి. అలంకార భాషలో చాలా రకాలు ఉంటాయి, అది ఏ అలంకార భాషను కూడా గమనించాలి.
మూడోది అలంకార భాషలోని గ్రంథకర్త ఉద్దేశాన్ని కూడా గమనించాలి. ఎందుకు ఆ గ్రంథకర్త ఆ అలంకార భాషను వినియోగించాడు అని కూడా అర్థం చేసుకోవాలి. ఉం? అందుకే మీరు చూడండి, ఒక ఏహెచ్కేల్ గ్రంథం తీసుకొని ఆ 2 దేశాల మధ్యలో వర్ణించిన పోలికలను స్త్రీలతో పోల్చినప్పుడు బయట వాళ్ళు దాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? వాళ్ళు నిజంగా లిటరల్ గా స్త్రీల గురించి మాట్లాడారు అనుకోని, అవునా? కానీ ఆ ప్రవక్త స్త్రీల గురించి మాట్లాడలేదు కదా. 2 దేశంలను స్త్రీలతో పోలుస్తూ మాట్లాడుకో. ఇలాంటి అలంకార భాష మీకు తెలియలేదు అనుకో, మీరు కూడా నమ్మేస్తారు బైబిల్లో బూతులు ఉన్నాయంటచ్చి. సో ఇలాగా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి నీకు బైబిల్ మీద గౌరవం పెరగడానికి. నా ఉద్దేశం దేవుడి మీద, బైబిల్ మీద మీకు ఇంకా పట్టు పెరగాలి, గౌరవం పెరగాలి, మర్యాద పెరగాలి, విలువ పెరగాల. దేవునికి ఇంకా మిమ్మల్ని ఏం చేయాలా? దగ్గర చేయాలి, ఆనందించాలి. ఇప్పుడు మీరు ఈ సత్యాలు నేర్చుకునే సత్యాలను బట్టి ఖచ్చితంగా. సో అంత అద్భుతమైనటువంటి విషయాలు. అందుకే ఎవరైనా అనుకున్నా నాకు అర్థం కాకపోయినా నేను పట్టించుకోను. ఎందుకనంటే నాకు తెలుసు బైబిల్ అలాంటి పొరపాట్లు ఉండవు. వాళ్ళు క్లారిటీ అన్న నమ్మకం ప్రతి తెలవాల్సిన అవసరం లేదు, అవునా? కానీ బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని కనీసం సత్యం తెలిసి ఉండాలి, అవునా? మనం కంగారు పడకూడదు. ఓకే, నెంబర్ 1 అలంకార భాషలోని రకాలు. ఓకే, సిమిలి. నెంబర్ 1 ఏంటిది? సిమిలి అంటారు. సిమిలి అంటే ఉపమానం అని అర్థం. ఒకవేళ ప్యారబుల్ అనే అర్థం కూడా చేసుకోవచ్చు. సో ఏ కంపారిజన్ అనమాట. యూజింగ్ లైక్ ఆర్ యాజ్ అన్నమాట. ఏంటిది? లైక్ మరియు యాజ్ అంటే వాళ్ళే, లాగా, నట్లు అనేటువంటి పదజాలను వినియోగించడం అన్నమాట. చూడండి, కీర్తనలు 1:3 మనం చూస్తున్నాం. హీ షెల్ బి లైక్ ఏ ట్రీ. ఏంటిదంటే లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై రివర్. అంటే చూడండి, తెలుగులో ఏం చూస్తున్నాం? అతడు నీటి కాలువల యొద్ద నాటిన వృక్షము వలె ఉండును. దేని వల్ల అంట? వృక్షము వలె, నీటి కాలువల యొద్ద నాటబడిన వృక్షం వలె ఉంటాడు. ఎవరు? యెహోవా యందు ధర్మశాస్త్రాన్ని దీవరాత్రము ధ్యానించేవాడు. లేఖనాలను క్రమంగా ధ్యానించేవాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల దగ్గర నాటబడినటువంటి ఒక చెట్టు వలె ఉంటాడు. అంటే ఫలమిచ్చే చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒకవేళ దేవుని వాక్యాన్ని నిరంతరంగా ధ్యానిస్తే అలాగే ఉంటాం. మనం ఈ రోజు అలాగే ఉండట్లేదు అంటేనే అర్థమవుతుంది మన వాక్యాన్ని ధ్యానించట్లేదు. అంటే కావలసిన పోషకాలు తీసుకోవట్లేదు. వాక్యం ద్వారా వచ్చేటువంటి పోషకాలు, నీటిని మనం సరిగా స్వీకరించట్లేదు అని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే, అవునా? ఇప్పుడు ఇది జరుగుతుంది ఇది. ఓకే, సిమిలి అంటే అర్థం ఏంటిదంటే పరోక్షంగా పోల్చడం అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ కంపారిజన్ అంటారు. ఏమంటారు? ఇండైరెక్ట్ కంపారిజన్. అంటే ఏ ఈజ్ లైక్ ఏ బి అన్నమాట. ఏ బి లాగా ఉంది అంటే దాని అర్థం నిద్రపోవద్దు, నోట్స్ చూడాలా, రాయాలా. ఏ బి లాగా ఉంది అని అర్థం, అవునా? ఏ బి లాగా ఉంది, కానీ ఏ బి కాదు, బిఏ కాదు. అర్థమవుతుందా? కేవలం ఏ బి లాగా మాత్రమే ఉంది, కానీ బిఏ కాదు, ఏ బి కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రకటన 1:14 చదవండి ఎవరైనా. దయచేసి, వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్ లో కూడా నిద్రపోతారు అని అంటే నేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. చూడండి, యేసు ప్రభును దర్శనంలో యోహాను చూసినప్పుడు ఏమంటున్నాడు? ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి అంటున్నాడు. ఉన్నిని పోలి ఉన్నాయి కానీ ఉన్ని అనే వెంట్రుకలు కాదు, అవునా? అర్థమవుతుందా? సింపుల్. అంటే అది అర్థం కావడానికి చెప్తున్నాడు. వాస్తవానికి ఆయన ఎలా చూసాడో అలా చెప్తున్నాడు. కానీ వాస్తవానికి ఎలా ఉంటాడో మనకి ఎవరికి తెలియదు. కనిపించడం ఎలా కనిపించాడు? ఆయన వెంట్రుకలు ఎలా కనిపించినాయి? ఆయన వెంట్రుకలు తల తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి అంటున్నాడు. అంటే మన కళ్ళ ముందు వాళ్ళు యోహాను వీళ్ళంతా కూడా అక్కడ ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉంటారు, మనకు తెలుసు కదా. ఉన్ని వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రాంతంలో ఎక్కువగా గొర్రెలు అంటే వైట్ గా తెల్లగా ఉంటే ఆ తెల్లని ఉన్ని అంటే చూడు, ఆయన కళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని తెలిసిన దాంతోనే పోలుస్తాడు. పోలిక తెలియని దాంతో పోల్చడం అసంభవమైన విషయం, అవునా? ఏదైనా చూసిన దాంతోనే పోల్చగలుగుతాం, చూడని దాంతో ఎవరు పోల్చలేరు. ఓకే, కీర్తనలు 1:3 అలాంటి చదువుకున్నాం. కీర్తన 42:1 చదవండి ఎవరైనా. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా
నా ప్రాణము నీ కొరకు ఆశ కొనుచున్నది. ఎంత బాగుంది చూడండి, కంపారిజన్ చూడండి, ఎంత పవర్ఫుల్ కంపారిజన్. అవునా? ఈ కంపారిజన్స్ అన్ని కవి హృదయంకే అర్థమవుతాయి. అవునా? అందరికి అర్థం, అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు. ఒక దుప్పి, మీకు తెలుసు ఎడారిలో ఎండమావులు ఎలా కనిపిస్తాయి మనకి, ఎక్కడో దూరం నుంచి చూడగానే నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ దీర్ఘంగా చూస్తే నీళ్ళు ఉండవు. దుప్పికి దాహం వేస్తే ఎలా ప్రయత్నం చేస్తుందంట, అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాం, నీటి కొరకు పరిగెడుతూ ఉంటది, నీటి కొరకు ఆరాట పడుతున్నట్టుగా. ఒక భక్తుని యొక్క ప్రాణం అంటే దేవుని కొరకు అంతే తృష్ణ కొనుచున్నది. ఆ మాట మనం చెప్పగలుగుతామండి? పక్కన పెట్టి ప్రభు ఇప్పుడు నాకు ఆకలి లేదు, ఫస్ట్ టైం దొరుకుతుంది. మన ఆకలి వేరు. అవునా? మన ఆకలి, మన నిజంగా అంత ఆధ్యాత్మిక ఆకలి ఉందా? ఎవరికి ఉంది చెప్పండి, నిజంగా చెప్పండి. మేము మనలో ఎంతమందికి ఉన్నది అంత ఆధ్యాత్మిక? అంటే లేదు అని నేను చెప్పట్లేదు, ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చారు. అయితే నిజంగా చెప్పండి, ప్రతి విషయంలో ప్రతిరోజు మనకు అంత ఆధ్యాత్మిక ఆకలి ఉంటుందా? ఉండదు కదా. ఓకే, ఇంకా చూడండి, ఎఫ్ఎస్సి 5:22-25. చూడండి ఎక్కడ, ఎలా అంట, ప్రభువునకు వలె. అంటే ప్రభువు తండ్రి అయిన దేవునికి ఎలాగైతే, ఏ స్థాయిలో అయితే లోబడాడో, స్త్రీ కూడా పురుషునికి అదే స్థాయిలో లోబడాలి. అంటే విధేయతకి గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే టాప్ మోస్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవరిని చూపించలే. మనకి పౌలు ఎవరు చూపిస్తుండే ఎగ్జాంపుల్ గా స్త్రీకి? ప్రభువైన యేసు చూపిస్తున్నాడు. అయినా మనకు అర్థం కాదు. ఇక అంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్ చూపించడానికి కూడా ఎవరు లేరు. అందుకే ప్రభువునకు వలె స్త్రీలు తమ స్వపురుషులకి లోబడి ఉంటారు. స్త్రీలు స్వపురుషుల కంటే తల్లిదండ్రులకి కదా, అమ్మా నాన్నకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ఎక్కువ లోబడితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అవునా? నిజమే కదా. కొంతమంది అలాగే లోబడతారు, ఎందుకు అర్థం కాదు. పురుషుల కంటే, సొంత పురుషుల కంటే కుటుంబ సభ్యులకు ఎక్కువగా లోబడతారు, ఫ్రెండ్స్కి ఎక్కువ లోబడతారు. అది బైబిల్కి విరుద్ధం. సిన్ అది. అవునా? సిన్నా కాదా? ఇట్స్ సిన్. కొంతమంది అయ్యగారు కూడా లోబడతారు. మధ్యలో నాకు కూడా తెలిసింది, నాగారంలో అయ్యగారికి ఎక్కువ మంది లోబడుతున్నారు భర్తలు. నాటించి ఒక కంప్లైంట్ వచ్చింది. అది వస్తలేదు, పోవట్లేదు, గమనించాను. ఆరంభంలో అదే ట్రై చేసి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం దేవా నీ కొరకు ఆశపడుతుందంటే అర్థం ఏంటి? దేవుని త్రాగడానిక? కాదు. అలా అలా తీసుకోకూడదు కదా. దేవుని ఎవరు త్రాగలేరు. అవునా? ఇప్పుడు నన్ను తిని నా రక్తం త్రాగబడే నిత్య జీవం కలవడం ఏంటి? ఇప్పుడు అబద్ధం చేసుకున్నా లేదా లేఖనాన్ని? అవునా? చూడండి, ఇలాగా అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ ని ఏం చేస్తున్నారంటే కొంతమంది లిటరల్ గా తీసుకొని ఆ రొట్టె సో ఇక్కడ లిటరల్ గా తీసుకోవడానికి కాదు, నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నిత్య జీవం కలవడానికి కొంతమంది లిటరల్ గా తీసుకున్నారు అక్కడ. అవునా? అక్కడ విన్న వాళ్ళు లిటరల్ గా తీసుకున్నారు కాబట్టి ఇది కఠినమైన బోధ, దేవుడు వినగలడానికి విడిచి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఇప్పుడు క్రైస్తవులు దాన్ని ఇంకో రకంగా తీసుకుంటున్నారు. ప్రభు శరీరాన్ని, రక్తం అంటే రొట్టె ద్రాక్షరసం తాగితే పరలోక రాజ్యం వెళ్ళిపోతారని బోధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. ఎందుకంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఏ సందర్భంలో, ఎంతమంది చూసాం కదా, రచయిత ఉద్దేశంలోకి వెళ్ళి చూడాలి. ఎందుకు అలంకార భాష యేసులో వాడాడో చూడాలి. ఆల్రెడీ మీకు క్లాస్ లో వివరించడం జరిగింది కదా. ఒక రెండోది మెటాఫోర్.
మెటాఫోర్ అనేది రూపకం. ఏ డైరెక్ట్ కంపారిజన్ వితౌట్ లైక్ ఆర్ యాజ్. ఇదేమో డైరెక్ట్ కంపారిజన్ అంటే ప్రత్యక్ష పోలిక, అదేమో పరోక్ష పోలిక. మొదట చూసింది తేడా కూడా గమనించండి. మొదట చూసింది పరోక్ష పోలిక, ఇప్పుడు చూస్తుంది ఏంటిది? ప్రత్యక్ష పోలిక, డైరెక్ట్ కంపారిజన్. చూడండి, ఎగ్జాంపుల్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసు ప్రభు. క్రైస్తవులను విశ్వాసాలు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. మనం ఉప్పుమా? డైరెక్ట్ ఉప్పు కాదు, అవునా? కంపారిజన్ ఇది కదా, డైరెక్ట్ కంపారిజన్. ఇక్కడ వలెలా కూడా చెప్పలేదు, ఉప్పు వలె ఉన్నారు అనలే. ఏమన్నాడు? ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు వెలుగు వలె ఉన్నారు అనలే, వెలుగై ఉన్నారు. చూడండి, ఇది డైరెక్ట్ కంపారిజన్స్. ఇవి మనకి ఎంత అర్థమైతే సత్యం కూడా అంతే అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ మాట క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన లోకానికి వెలుగంటే నిజంగా లోకానికి లిటరల్ గా మనం వెలుగుగా ఉండాలి. మనమే అన్నింటిలో మాదిరి ఉండాలి. క్రైస్తవుడు సమాజం మనం చూసి నేర్చుకోవాలి, మనం సమాజాన్ని చూసి నేర్చుకోవడం కాదు, అవునా? ప్రతి చోట మాటలోను, ప్రవర్తనలోను, నీతిలో, నిజాయితీలో, వర్క్ ప్లేస్ లో, వర్క్ విషయంలో, సిన్సియారిటీ విషయంలో, సీనియారిటీ విషయంలో, టైం మెయింటెనెన్స్ విషయంలో, అవునా? అన్నిట్లో మనం లోకానికి ఏం చూపించాలా? మాదిరి చూపించాలి. కానీ చూపించాలి, క్రీస్తును మాదిరిగా చూపించాలి, అవునా? చూడండి, ఎందుకు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవరైనా దీపం వెలిగిస్తే ఎక్కడ పెట్టాలా? దీపస్తంభం మీద పెట్టాలి, కానీ మంచం కింద పెట్టకూడదు. మనం 4 గోడల మధ్యలో బంధించబడి వెలుగును సమాజానికి చూపించకుండా చేస్తున్నాం. అది కూడా వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మేము వెలుగు కరగలు ఏమని. గుంపులు గుంపులుగా గ్యాదర్ అవుతున్నారు ఒక దగ్గర, అవునా? క్రైస్తవులు అందరూ 4 గోడల మధ్యలో ఎక్కువ గ్యాదర్ అవ్వడం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మేము వెలుగు కాదని. వెలుగైతే బయటికి వెళ్ళేటోళ్ళు, అవునా? ఏమంటారు జాన్సన్? ఓకే, ఇలా చాలా డైరెక్ట్ కంపారిజన్స్ ఉంటాయి. ఇప్పుడు దేవుడు గురించి దహించు అగ్ని అంటాడు. దేవుడు దహించు అగ్ని, అగ్ని వల్ల ఉన్నాడని చెప్పి డైరెక్ట్ కంపారిజన్, అవునా? మరి ఆయన అగ్ని అదే. సో ఎందుకు పోల్చాడు అని అర్థం కావాలి, అవునా? ఎందుకు పోల్చాడు అని అర్థమైతే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం. లేదు అంటే అప్పుడు అలాంటి ఆయన అగ్ని అని అనుకుంటే ఏమైందంటే అగ్నిని పూజించడం కూడా రైట్ అవుతుంది, అవునా? అది ప్రాబ్లం. దేవుడు అగ్ని అన్నప్పుడు నేను అగ్ని పూజిస్తే తప్పేంటిదని ఎవరు అడిగితే అవునా కదా? సో ఈ లాజిక్ అర్థం కావాలని వాటి మధ్యలో ఉన్నటువంటి తేడా అర్థం కాకపోతే ప్రమాదం. ఇప్పుడు సింక్రటిజం చేసేవాళ్ళు కూడా ఉన్నారు దాన్ని, అవునా? దేవుడు దహించు అగ్ని, కానీ అగ్ని దేవుడు కాదు. సో మెటాఫోర్ అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా పోల్చడం. ఇక్కడ పోలిక ప్రత్యక్షమైనది. ఏ ఈజ్ బి, ముందు దాంట్లో ఏంటిది? ఏ ఈజ్ లైక్ ఏ బి, కానీ ఇక్కడ ఏంటిది? ఏ ఈజ్ బి అంటున్నాడు, ఏనే బి అంటున్నాడు. అయినా కూడా ఏ బి కాదు, బి ఏ కాదు. మీరు లోకానికి ఉప్పు, ఉప్పు మీరు కాదు. మనం నిజంగా ఉప్పు కూరలు వేసుకుని ఉప్పు ఎప్పటికీ కాదు. దాని అర్థం ఏంటిది? ఉప్పు ఎలాగైతే రుచికరంగా ఉంటుందో క్రైస్తవులు కూడా సమాజంలో రుచికరంగా ఉండాలి. క్రైస్తవంతో మాట్లాడితే వావ్ అనిపించాలి, ఆమె అంతే కదా? వాము అనిపించకూడదు. మనం చూస్తే వాము అంటారు కానీ వావ్ అన్నారు ఎవరు? వాము కాదు, వావ్ అనాల. అందుకే కొలస్తీలో కూడా పౌలు రాస్తారు ఏమని, మన మాటనంటే అన్ని జనులు మనం మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగా రుచికరంగా ఉండాలి. అన్నిటితో మాట్లాడితే ఎలా ఉండాలా? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఒక ఉప్పు వేసిన కూర ఎంత రుచికరంగా ఉంటుందో మన మాట అంతే రుచికరంగా ఉండాలి. నిజం చెప్తున్నాను, క్రైస్తవుడు మాట్లాడితే ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తి ఫీలింగ్ మాకు ఎక్కడ షుగర్ వస్తుంది అన్న భయం ఉండాలి, అంత తీయ ఉండాలి. ఆమె నాటే జోక్, నేను సీరియస్నే. షుగర్ రాదు తీయగా ఎంత మాట్లాడి, కానీ అలా ఫీలింగ్ కలగాలి. క్రైస్తవంతో మాట్లాడితే షుగర్ వస్తుంది ఏమన్నంత భయంతో మాట్లాడు, అవునా? ఏమంటారు? నిజమేనా? మాట్లాడరేంటండి? కొంతమంది లోపల అనుకుంటారు, అన్న మా ఇంట్లో మా భర్త భార్యలతో మాకు అలా మాట్లాడరు, మీరేమో ఏకంగా బయట మాట్లాడమంటుంది. సామెతలు అందుకే చెప్తారు, మృదువైన మాట క్రోధమును సలారుస్తుంది, నొప్పించు మాట మనకు నొప్పించి కోపాన్ని రేపడం తెలుసు, కానీ మృదువుగా మాట్లాడే క్రోధాన్ని చల్లార్చడం రాదు. ఏమంటారు సార్? మనం యాటిట్యూడ్తోనే పుట్టాము. నాటే కొంతమంది అయితే యాటిట్యూడ్తోనే పుట్టినట్టే అనిపిస్తారు. సో రాంగ్. చూడండి, యేసు ప్రభువు ఏమన్నాడు? గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. డైరెక్ట్ కంపారిజన్. నేను గొర్రెలకు మంచి
కాపరిని అన్నాడు. ఒక ఆర్టిస్ట్ ఏం చేసినాడు, యేసుప్రభు గొర్రెలు ఎత్తుకొని గొర్రెల కాపరి చేసినట్టుగా బొమ్మ గీశాడు. క్రైస్తవులు కూడా అది ఇళ్ళలో పెట్టుకుంటారు బుద్ధిహీనంగా. యేసుప్రభు ఎప్పుడు గొర్రెలను కాయలే, అవునా? లిటరల్ గొర్రెలు కాసినాడు యేసుప్రభు? నెవర్. యేసుప్రభు గొర్రెలకు మంచి కాపరి అని చెప్పాడు. గొర్రెలు అంటే ఇక్కడ ఎవరు? మనమే, మనుషుల గురించి చెప్పాడు. యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. యేసుప్రభు గొర్రెలకు మంచి కాపరి అని అంటే ఆయన లిటరల్ గొర్రెలు కాసినట్టు చేతిలో ఒక కర్ర, సంఖలో ఒక గొర్రె పిల్ల, చుట్టూ గొర్రెలు. ఎవడు క్రియేట్ చేసిండ కానీ ఫస్ట్ అనక ఏంటిరా? సో కొంతమంది లిటరల్ కూడా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అది బయట చూస్తే ఏమనుకుంటాడు, యేసుప్రభు ఒక గొర్రెలు కాసిండు అని అనుకుంటారు, అవునా? అనుకుంటారో లేదా? హైదరాబాద్ లో ఒక యాదవ్ సెమీ క్రిస్మస్ మీటింగ్ పిలిస్తే ఆయనకు మినిస్టర్ అన్నమాట. సెమీ క్రిస్మస్ మీటింగ్ పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడు అని మైక్ ఇస్తే ఆయన ఏం చేసింది తెలుసా? యేసుప్రభు నాది ఒకటే కులం, నాటే జోక్, ఇలాగే చెప్పాడు. అట్లే ఉంటది మనం ఉంటుంది. నేను యాదవుని, యేసుప్రభుని గొర్రెలు కాశాడు, ఆయన కూడా యాదవుడే అని చెప్పాడు. ఇవి ఎట్లుంటది సిల్లీగా. ఆయనకు లేని కులాలను అండగట్టారు. ఆయన కార్పెంటర్ పని చేసిన అని చెప్పేసి ఒక ఆయన వడ్రంగి అన్నాడు. అది కూడా విన్నాను. ఆ వీడియో కూడా ఉంది, చూద్దాం దొరుకుతుందో ఈరోజు. చూడండి, యేసుప్రభు నేనే ద్వారం ఉన్నాడు. డైరెక్ట్ కంపారిజన్. యోహాను సువార్తలో ఆయన క్లెయిమ్ చేసుకునే ఆయన కూడా డైరెక్ట్ కంపారిజన్, అవునా? నేనే ద్వారము, నేనే సత్యము, నేనే జీవము, నేను లోకానికి వెలుగై ఉన్నాను, అవునా? సో పునరుద్ధానము, జీవమును నేనే, ఇవన్నీ కూడా డైరెక్ట్ కంపారిజన్స్, అవునా? చూడండి, మన దేవుడు దహించు అగ్ని ఇంతమంది చూసాం. మీరు లోకానికి ఉప్పు మరి వెలుగు, డైరెక్ట్ కంపారిజన్, అవునా? అంటే ఈ భావం నీకు అర్థమైతే ఎప్పుడో మనం లోకానికి ఉప్పుగా జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. భావం అర్థం కాలేదు కాబట్టి ఇంకా చేయలేకపోతున్నాం. మన కాన్సన్ట్రేషన్ లేదు అక్కడ. వాసన చెప్పాలి, ఏదో యేసుప్రభు చెప్పుకున్నాడు, అయిపోయింది. అందులో జీవించాల్సిన అవసరం మనకేంటి అనుకుంటున్నాం, అవునా? అలా జీవించాల్సిన అవసరం మనకేంటి? మూడోది, అలంకార భాషల రకాలు. మెటానోమీ అంటే పేరును ఉపయోగించడం అన్నమాట. యూజింగ్ వన్ వర్డ్ టు రిప్రజెంట్ అనదర్ రిలేటెడ్ థింగ్. అంటే ఒక పదాన్ని ఉపయోగించి మిగతా వాటికి వినియోగించడం అనమాట. అది పదాన్ని ఒకటే వినియోగిస్తారు కానీ అది అనేకమైన విషయాలకు వర్తిస్తుంది అనమాట. ఉదాహరణ చూద్దాం. మోసెస్ ఈస్ రీడ్ ఇన్ ద సినగోగ్స్ అన్నాడు. యాక్ట్స్ 15:21 చదవండి. యోహాను అపోస్తలుల కార్యం 15:21. సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పారు. చూడండి, మోషే నియమాలను చదువుతున్నారంట. చూడండి, ఇక్కడ ఏంటిది? మోషే నియమాలు చదువుతున్నారంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటి చూద్దాం. మోషే నియమాలు చదువుతున్నారంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన చదువుతున్నారు అని అర్థం, అవునా? మొత్తం చదువుతున్నారు. ఓన్లీ నియమాలు అంటే కొన్నే కాదు, అవునా? సో అక్కడ పర్టికులర్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అది అర్థం కావాలి అంటే, అన్నా నా పెళ్లికి రాని ఎవరైనా పిలిచిరంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఒక్కడివని కాదు, నీ కుటుంబం మొత్తం రావాలని అర్థం. కొంతమంది తెలుగుగాడికి వెళ్ళి నువ్వు ఒక్కడివే రమ్మన్నావు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ పిలిచడం అనే ఉద్దేశం అది కానే కాదు, అవునా? సో దాని అర్థం ఏంటి అంటే ఇలా అన్నమాట. ఒకసారి క్షమించాలి, అంటే కొన్నిసార్లు మెటానోమీ అని అంటే వస్తువులో అలంకార సాదృశ్యం. క్షమించాలి, నేను తప్పుగా చెప్పాను ఇంతమంది ఎగ్జాంపుల్, రాంగ్ ఎగ్జాంపుల్, పెళ్లికి చెప్పిన ఎగ్జాంపుల్ రాంగ్. సో మెటానోమీ అంటే వస్తువులలో అలంకార సాదృశ్యం. ఉదాహరణ చూద్దాం. ద క్రోన్ విల్ డిసైడ్. ఏమన్నాడు? ద క్రోన్ విల్ డిసైడ్ అంటే ఏది నిర్ణయిస్తుంది అంట? కిరీటం నిర్ణయిస్తుంది, లేకపోతే అధికారం. దాని అర్థం ఏంటిది? క్రోన్ విల్ డిసైడ్ అంటే నిజంగా క్రోన్ డిసైడ్ చేస్తుంది ఏమన్నా? చేయదు, అది ఒక వస్తువు, అవునా? కానీ అలంకార రూపంగా దాని అర్థం ఏంటి అంటే రాజ్యాధికారం అని అర్థం. అంట పట్టాభిషేకం నిర్ణయం తీసుకుంటుంది అంటే రాజు నిర్ణయం తీసుకుంటాడు అని అర్థం, అవునా? క్రోన్ ఎలా నిర్ణయం తీసుకుంటా? కిరీటం నిర్ణయం తీసుకుంటుందా?
తీసుకోరు. కానీ బైబిల్లో కిరీటం నిర్ణయం తీసుకుంటుంది అని ఉందనుకోండి, ఇప్పుడు దాని అర్థం ఏంటిది? ధరించిన వాడు నిర్ణయం తీసుకుంటాడు అని అర్థం. సో ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ద వైట్ హౌస్ అనౌన్స్డ్ అని ఉంటారు, అవునా? వైట్ హౌస్ అనౌన్స్డ్ అంటే అర్థం ఏంటిది? అక్కడ వైట్ హౌస్ నిజంగా అనౌన్స్ చేస్తుందా? చేయదు. అని అంటే అర్థం ఏంటిది? అమెరికా అధ్యక్షుడు ఏదో ప్రభుత్వ కార్యాలయం అని అర్థం, అవునా? చూడండి, అంటే దీన్ని మెటానమీ అంటారు. అంటే వస్తువులలో అలంకార సాదృశ్యాన్ని చూపెట్టడం. వస్తువు వాస్తవానికి మాట్లాడదు, అంతే కదా? ఇప్పుడు నీకు ఈ మెటానమీ అర్థం కాలేదనుకో, బైబిల్ అని చూసిన వస్తువు మాట్లాడని చూపిస్తున్నారు. ఎంత తప్పులు ఉన్నాయి, వెరోళం చేస్తున్నారు, పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటారు ఆయన. వెరోడు నువ్వు, పిచ్చోడు నువ్వు, ఎందుకంటే నీకు అర్థం కాలే, అలంకార భాష అర్థం కాలేదు, అవునా? సింపుల్గా చెప్పాలంటే తెలుగులో దాన్ని లిటరల్ ట్రాన్స్లేషన్ చేస్తే ఎలా ఉంటుంది? తెల్ల ఇల్లు ప్రకటించింది. వైట్ హౌస్ అనౌన్సర్ అంటే తెల్ల ఇల్లు ప్రకటించింది అంటే అర్థం ఏంటి? తెల్ల ఇల్లు ఏం ప్రకటిస్తుంది అంటే అమెరికా ప్రభుత్వం ప్రకటించింది అని అర్థం, లేదా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశాడు అని అర్థం. సో మెటానమీ వస్తువులలో అలంకార సాదృశ్యం చూసాం. సింహాసనం అంటే రాజ్య పరిపాలన అర్థమైంది, అవునా? సింహాసనం అంటే అర్థం ఏంటిది? రాజ్య పరిపాలన. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇక్కడ తాళము అంటే అధికారం. యెషయా గ్రంథంలోను మత్తయి సువార్త 16:19 ఇక్కడ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. అక్కడ తాళపు చేయ అంటే ఏంటిది? నిజంగా తాళపు చేయ కాదు, దాని అధికారం. అక్కడికి ప్రవేశించే అధికారం, ప్రవేశింపజేసే అధికారము నీకు అనుగ్రహించబడుతుంది అని అర్థం చేసుకోవడం. సో ఇవి ఎక్కడ కూడా ఇవి లిటరల్ గా తీసుకోవడానికి లేదు. ఇలా వందలు ఉంటాయండి బైబిల్లో, వేరుంటాయి తెలుసా ఎగ్జాంపుల్స్ మీకు. సో ఇక్కడ కూడా లూకా 16:29 మోషే అంటే ధర్మశాస్త్రం అని అర్థం కదా. ధనవంతు లాజరు కథలో అక్కడ మోషే ఉన్నాడని చెప్పాడు, అవునా? మరి లిటరల్ గా మోషే ఉన్నాడు అక్కడ? లేడు, అవునా? సో ఇక్కడ పాతాళం అంటే మృతులు. యెషయా గ్రంథం 38:18 ఏమన్నా? పాతాళం నీకు స్తుతి కలగదు అన్నాడు, పాతాళం నీకు స్తుతి చెల్లించదు అన్నాడు. పాతాళం స్తుతి చెల్లించడం ఏంటంటే మృతులు చెల్లించలేరు అని అర్థం, అవునా? సో అది అనమాట. ఇలా చూడండి, పాతాళం అనగానే మీరు పాతాళం గురించి ఆలోచిస్తారు. అక్కడ పాతాళం గురించి మాట్లాడట్లేదు, చనిపోయిన వాళ్ళ గురించి. మృతులు నిజంగా దేవుని స్తుతించలేరు, అవునా? చనిపోయిన వాడు దేవుని ఎలా స్తుతిస్తాడు? ఇది అన్నమాట. నాలుగోది రెటారికల్ అంటాం. రెటారికల్ అంటే క్వశ్చన్. రెటారికల్ అంటే అర్థం ఏంటంటే క్వశ్చన్. ఇక్కడ రెటారికల్ క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం కోసం కాదు, ఆలోచింపజేయడానికి అడిగే ప్రశ్న మాత్రమే, దానికి సమాధానం ఉండదు. రెటారికల్ అనే ప్రశ్నకి మనం సమాధానం వెతకడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రతి సందర్భంలో అన్ని సందర్భాలు వెతకాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే నిన్ను ఆలోచింపజేయడానికి ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని జవాబు చెప్పలేని ప్రశ్నలు ఆలోచింపజేయడానికి వేస్తూ ఉంటాం, అవునా? ఎందుకు? దాన్ని రెటారికల్ అంటారు అనమాట. సో అది ఆలోచింప చేయడానికి వేసినటువంటి ప్రశ్న. చూడ ఒక దగ్గర దేవుడు అన్యాయస్తుడా అని ప్రశ్నించింది అనుకో, దాని అర్థం ఏంటిది? ఆలోచింపజేయ ప్రశ్న. అంటే దాని అర్థం ఏంటిది? ఆలోచింపజేపిస్తున్నాడు దేవుడు. నేను ఏంటిది? దేవుళ్ళు అన్యాయం ఉండదు, అట్లా అనుకోవడానికి అవకాశము లేదు అని ఆలోచన పుట్టించడానికి వేసే ప్రశ్న. సో రిటారికల్ స్పీచ్ ఏంటంటే ఆకర్షణీయమైన భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం అనే అర్థంలో కూడా చూస్తాం. చూడండి, బైబిల్లో రిటారికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రోమా పత్రిక 8:37 దేవుడు మన పక్షం అయితే మనకు విరోధులు ఎవరు? దీని అర్థం ఏంటిది? దీనికి సమాధానం అవసరం లేదు, అవునా? ఇది ఆలోచింపజేసే ప్రశ్న అనమాట, రెటారికల్ అనమాట. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని ప్రశ్న ఉంది, అవునా? దాని అర్థం ఏంటిది? విరోధి కూడా ఉన్నాడు అని చెప్పడానికి కాదు అది, అంతే కదా? ఒక ప్రత్యేకమైన విరోధి ఉన్నాడు, ఇప్పుడు వాడు సాతాను మన విరోధి అని చెప్పడానికి కాదు. దాని అర్థం ఏంటి అంటే దేవుడు మన పక్షంగా ఉండ విరోధులు ఉన్నా కూడా ఏ సమస్య లేదు. విరోధులు ఉండరు, ఉండకూడదు అనే జవాబు కూడా అక్కడ లేదు, అవునా? ఉన్నాడు అనే జవాబు లేదు, లేడు అనే జవాబు లేదు, ఉండకూడదనే నియమం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిది? దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఆయన మనల్ని చూసుకుంటాడు. అదే అన్నమాట అర్థం చేసుకోవాల్సింది. చూడండి, మొదటి కొరింథీయులు కూడా అడుగుతాడు రెటారికల్ 1:20 జ్ఞాని ఎక్కడ, శాస్త్రి ఎక్కడ? ఏమయ్యాడు శాస్త్రి? ఏమయ్యాడు? జ్ఞానం ఏమైంది? అవునా? అంటే దీని అర్థం ఏంటిది? ఏమయ్యారు, ఎటువైరు అని వెతకడానికి కాదు అక్కడ.
నువ్వు అలా వెతికితే దొరకదు అక్కడ జవాబు. జ్ఞానం ఏమైపోయాడు, శాస్త్రి ఏమైపోయాడు అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఆలోచింపజేస్తున్నాడు. సిలువ వార్త ద్వారా, అవునా? సిలువ అనేది నశించున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సిలువను వెరితనం చేత నశించున్న వారిని రక్షించుట దేవుని సంకల్పం అంటున్నాడు. అంటే సిలువ వార్త నశించున్న వారికి వెరితనం అంట, కానీ రక్షించబడుతున్న వాళ్ళకి ఏంటిది అది? అదే దేవుని యొక్క శక్తి, అదే అన్నమాట. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఏమేడు, శాస్త్రం ఏమేడు వెతకమని అర్థం కాదు. వాళ్ళకి లేని జవాబు ఇక్కడ ఒక అద్భుతమైన జవాబు ఉందని చెప్తున్నాడు దేవుని దగ్గర, అవునా? సువార్తలో ఆ జవాబు ఉంది. సువార్త ముందు ఎలాంటి జ్ఞానమైనా పని చేయదు, అవునా? జ్ఞానం మనిషిని రక్షించదు, సువార్త ఒకటే మనిషిని రక్షిస్తుంది. సో జవాబు అంటే ఒక రకంగా రిటారికల్, అంటే ప్రశ్న సమాధానం లేదా క్వశ్చన్, జవాబు లేని ప్రశ్నలు వేయడం. యోబు గ్రంథంలో మీరు అనేక చోట్ల రిటారికల్ కనిపిస్తాయండి. దేవుడు యోబుతో మాట్లాడితేమన్నాడు, నువ్వు నక్షత్రములను బంధించగలవా అని అడిగాడు, అవునా? అంటే దాని అర్థం ఏంటిది? నేను బంధిస్తాను, నేను బంధించలేను, లేకపోతే బంధించుడు ఇంకొకడు ఉన్నాడు అని వెతకడానికి కాదు, అవునా? అది ఆలోచింపజేసే ప్రశ్న. ఇవన్నీ నేను నడిపిస్తున్నా, అవునా? నువ్వు అది అర్థం చేసుకో. యోగుకి ఏమిస్తున్నాడు ఆలోచన దేవుడు? ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, అవునా? నువ్వు నా కంట్రోల్లో ఉన్నాయని ఆలోచించు, అంతేగాని జవాబు వెతకడానికి కాదు. అఫ్కోర్స్ జవాబు దేవుడే దానికి. అందుకే నువ్వు నక్షత్రం నడిపించగలవా? మెరుపులను రప్పించగలవా? చూడండి, ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఉన్నప్పటికీ కూడా అది జవాబుల కోసం వేసే ప్రశ్న కాదు. సో అక్కడ జవాబులు ఉండవని పడ్డ క్షమించాలి. జవాబులు ఉన్నా కూడా జవాబుల కోసం వేసే ప్రశ్నలు కాదు, ఇవి ఆలోచింపజేయడానికి వేసే ప్రశ్నలు. సో కాబట్టి ఇక్కడ రిటారికల్ అన్ని కూడా జవాబులు చెప్పకూడదు. నువ్వు ఉన్నావు కదా ప్రభు అని జవాబు కాదు, నువ్వు ఆలోచింపజేయడానికి వేసే ప్రశ్న. నెక్స్ట్ అలంకార భాషలోని 5వ రకం ఐరనీ. ఐరనీ అంటే వ్యంగ్యము లేదా విరుద్ధోక్తి అంట, వేలాకోలం, పరిహాసం అని అంట. సో ఐరనీ అనేది బైబిల్లో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. మనకు దీని అర్థం ఏంటిదంటే విరుద్ధోక్తి, వ్యంగ్యము, వేలాకోలం, పరిహాసం అనే అటువంటి అర్థంతో చూస్తా ఉన్నాం. ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో రకరకాల పదాలు కూడా వాడబడ్డాయి, అవునా? కొన్ని ఏరియాలో ఏమంటారు, నీకు ఎకశకాలుగా ఉందా అంటారు, అవునా? ఎకశకాలు అంటారు కదా. అపహాస్యం, పరిహాసం, అవునా? వేలాకోలం, వ్యంగ్యం, విరుద్ధోక్తి, ఎక్స్ప్రెసింగ్ ద అపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ మీన్. ఎలిజా చూడండి, ఎలిజా టు బాల్స్ ప్రాఫిట్స్ ఏమన్నాడు? షౌట్ లౌడర్ అన్నాడు. దాని అర్థం ఏంటిది? వెటకరం ఆడుతున్నాడు కదా. ఏలియా బయలు ప్రవక్తలతో ఏమంటున్నాడు? వెటకారం ఆడుతున్నాడు. గట్టిగా అరవండి, బొరబెట్టండి, మీ దేవుడు వస్తాడో నేను చూస్తా. ఏంటిది అది? వెటకరమా కదా? రాడు, అవునా? చూడండి, బైబిల్లో ఇలాంటి వెటకారం చాలా సందర్భాల్లో ఉంటది, కానీ మనకు అర్థం కాదు. నేను కూడా అప్పుడప్పుడు సర్కాస్టిక్ గా మాట్లాడతాను కదా. సో అది ఆలోచింపజేయడానికి, అంతేగాని అంటే అర్థం చేసుకోవడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదు. ఐరని వ్యంగ్యంగా మాట్లాడుట. చూడండి, మీకాలు దావీదు నాట్యాన్ని ఘనంగా ఎంచిందంట. ఒకసారి చూస్తారా? 2 సమయాలు 16:20, 6:16. రాగా చూసి కనుగొని ఈయనపరిచిందంట. చూడండి, మనసులో దావీదును చూసి ఈయనపరిచింది, కానీ బయటకు వచ్చి ఏం చెప్పింది? 20 వర్షం చూడండి ఒకసారి, 20 వర్షం చదవండి. రాగా మీకాలు చూస్తుండగా ఎంత ఘనముగా కనబడుతున్నాడు. వెటకారం ఆడిందా? భయంకరం వెటకారం కదా అది. అవమానపరుస్తుందా, కనపరుస్తుందా? పనిగత్తెల ముందే అవమానపరుస్తుంది, అవునా? చూడండి, ఘనముగా అంటే అప్పుడప్పుడు భర్తలు కూడా భార్య అంటాడు, ఈరోజు కూర ఎలా ఉందని పొరపాటున భార్య అడుగుతాం, అబ్బా సూపర్ ఉంది, అసలు ఏ హోటల్ కూడా ఇలా చేయాలంటే అర్థం ఏంటిది?
వేటగారు. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ లో క్రికెట్ ఆడుతున్నా, అబ్బా సచిన్ లానే ఆడినవారు, అబ్బా భలే కొట్టినాడు అంటే అర్థం ఏంటిది? అంటే ఇక్కడ చాలా మందికి వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే ఇవన్నీ మీకు తెలిసిన లాంగ్వేజ్ ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాయి. మీకు ఎప్పుడు ఎన్నడూ వినని లాంగ్వేజ్ కాదు. వాటికి పేర్లు ఉంటాయి. ఇలా అర్థం చేసుకోవాలని భవిష్యత్తు తెలిసి ఉండకపోవచ్చు అందరికి, కొందరు తెలిసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ మీ అనుదిన జీవితంలో వాడే భాషలే, అవునండి? ఇప్పటిదాకా చెప్పిన ఈ 5 భాషలు మీరు ఎప్పుడు వాడలేదా? ప్రతిరోజు వాడేటివే, అవునా? నిజమే కదా? పొరపాటున మీ భార్య చీర కట్టుకున్న చీర ఈరోజు ఎలా ఉందని అంటే, అబ్బా సూపర్, మొత్తం మిస్ వాళ్ళు నువ్వే అని. మిస్ వాళ్ళు పోటీలో పోతే నిన్నే అనుకుంటారు అంటారేమో. అంటే అలా అంటే అర్థం ఏంటిది అక్కడ? వేటకారం అన్నమాట. ఏమంటారా? మాధవ్ డల్లు అని ఇంకా నిద్ర ఓకే, చూడండి బైబిల్లో ఇలాంటి ఐరని చాలా కనిపిస్తుంది. మీరు చూడండి, మీకు తెలుసా దేవుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడానే? చదవండి ఒకసారి యెషయా గ్రంథం. మీ నోట్స్ లో రిఫరెన్స్ అన్నా చూసుకోండి కనీసం ఉందా? యెషయా 44:13 నుండి 20. యెషయా 44:13 నుండి 20 చదవండి ఒకసారి. దేవుడు ఎలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి, బయటికి చదవండి. వినబడట్లేదు. గీత గీసి దాన్ని చక్క చేయము, కట్టడంలో గుర్తు పెట్టి దాన్ని మందిరంలో దాన్ని సాగుకోవాలని అనురూపం గల దాని కాను మన సౌందర్యపు గల దాని కాను చేయము. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు తన ప్రజలతో వ్యంగ్యమాడుతున్నాడు. మంచిది, మీరు దగ్గరికి వెళ్ళారు కదా, ఒకైనా గీశాడు, గీసి దాని ఆకారం ప్రకారం చెక్కాడు, ఇంకేందో ఆడ దగ్గరికి వెళ్ళండి, వాటిని ముక్కండి అంటే అర్థమేంటి? ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అవునా? అంటే విగ్రహారాధన చేస్తున్నటువంటి తన ప్రజలు మీరు హబక్కు గ్రంథంలో కూడా చూస్తాం, అవునా? తెచ్చుకున్నారు కదా, ఇంకేందో మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? చూడు, దేవుడు వ్యంగ్యమాడుతున్నాడు, అవునా? మీకు కావాల్సి తెచ్చుకున్నారు కదా, చేసుకున్నారు కదా, పోత పోసారు కదా, అవునా? చెక్కుకున్నారు కదా, ఇంకేంటి వాడి దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అంటే చూడు, ఇక్కడ పెయిన్తో బాధతో కూడిన వ్యంగ్యం, అవునా? వ్యంగ్యం రకరకాలుగా ఉంటుందండి. ఆశంతో కూడిన వ్యంగ్యం ఉంటుంది, బాధతో కూడిన వ్యంగ్యం ఉంటుంది, అవునా? ప్రొవోక్ చేయడానికి చేసే వ్యంగ్యం ఉంటుంది. వ్యంగ్యంలో రకాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ దేవుడు దేంతో చెప్తున్నాడు? పెయిన్తో చెప్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను కాదని పోయినావు కదా, అటే పో, మళ్ళీ ఎందుకు వచ్చినావు? అంతే కదా? అలా అన్నమాట. ఇక్కడ మార్క్స్ వార్త 2:17 చదువుతారా? పొరపాటున ఇప్పుడు భార్య పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఎక్కువ ఉంది అనుకో, భర్త వ్యంగ్యం ఆడతాడు. ఏమంటాడు? బాధతో కూడిన వ్యంగ్యం వస్తుంది అప్పుడు, అవునా? పోయినావు కదా, ఇంక అక్కడే ఉండిపోయాను, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇంకో 4 రోజులు ఉండాల్సింది, అవునా? అంటే దాని అర్థం ఏంటిది? లోపల పెయిన్, అవునా? రెండోది ఏంటిది? డిజైర్ కూడా, నాతోనే ఉండాలి, నా దగ్గరికి తొందరగా రావాలి అనే ఆశ కూడా ఉంటుంది అందులో. కానీ అర్థం కాదు ఎదుటి వ్యక్తికి, అదే పాఠం. ఏమంటారు కిరణ్? ఏమంటారు? పెళ్ళైంది కదా, వెరీ గుడ్. మాట విని రోగులకే గాని ఆరోగ్యం కల వారికి వైద్యులు అక్కర్లేదు. ఇప్పుడు ఇది వ్యంగ్యమా కాదా? వ్యంగ్యమేనా? కానీ మనకు అర్థం కాదు చదువుతున్నప్పుడు, అవునా? చెప్పాలన్నాడు. ఇప్పుడు మీకు అందుకే చూపిస్తున్నాను. రోగం గలవాడికి వైద్యులు అక్కర్ కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యులు అక్కర్లేదంటే ఏం చేస్తున్నాడు? శాస్త్రపరిషులతోని వ్యంగ్యంగా మాట. మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నారు, అవునా? వాస్తవానికి మీకు కూడా నేను అవసరం, కానీ మీరేమనుకుంటున్నారు? ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నారు. కాబట్టి నేను రోగుల కోసమే వచ్చినా అంటున్నాడు. కానీ దాని అర్థం ఏంటిది? రోగుల కోసం వచ్చాడని చెప్పినప్పటికీ వాళ్ళకి అర్థమైంది అది శాస్త్రపరంగా, అంటే మాకే ఇచ్చాడు కౌంటర్ అని, అవునా? అంటే మేము కూడా రోగులమే, మాకు కూడా అవసరమే, బట్ కౌంటర్ బాగుంది కదా. సో మీరు ఇవి అర్థం చేసుకోవాలా. ఈరోజు అంతా చూడండి, 15:15-19. చూడండి, సైనికులు, రోమా సైనికులు వ్యంగ్యమాడుతున్నారు ఇక్కడ, అవునా? ఉదారంగా వస్త్రం ధరించి ఏమంటున్నాడు? ముళ్ళపుటం ఆయన నెత్తి మీద పెట్టి యూదుల రాజ్యానికి శుభాలు చెప్తున్నారు. సైనికులు గౌరవిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? అవమానపరుస్తున్నారు. గౌరవం కాదు, అపహాస్యము చేస్తున్నారు, అవునా కదా? అప్పుడప్పుడు భర్తలు కూడా భార్యను ఇలా అపహాస్యం చేస్తారనమాట. ఏమన్నా అడిగితే ఏమంటారంటే మా హోమ్ మినిస్టర్ని అడగండి అంటే అర్థం ఏంటిది? గౌరవం ఇచ్చినట్టుగానే ఉంటుంది కానీ అందులో గౌరవం ఉండదు అనమాట.
స్త్రీలు కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు. నిద్రమత్తు కొంత వేయండి, అది సంతోష్ కూడా కనెక్ట్ అయ్యింది. ఓకే, చూడండి ఏలియా బయలుదేవతల గురించి అన్నాడా 1 రాజులు 18:27. అవునా? ఫుల్ వ్యంగ్యం ఉంటది ఇక్కడ. అవునా? పిలవండి, ఇంకా ఏం నిద్రపోతున్నాడా? ఎన్నన్నాడు? పడుకున్నాడేమో, తట్టి లేవు, ఎక్కడికైనా షికార్కి వెళ్ళిండేమో, కాల్ చేసి పిలువు. అవునా కదా? అంటే కానీ ఇప్పుడు మనం అలాంటివి చేయకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె అంతే కదా, ఇవి ఇప్పుడు మనం చేయడానికి లేదు, అది తప్పు. సో అన్ని జనులు వాళ్ళు ఆరాధించే విగ్రహాలు ఎప్పుడు కూడా మనము ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యంగ్యం ఆడకూడదు, రాంగ్. ఎందుకంటే ఇప్పుడున్న సందర్భం వేరు, అక్కడ ఏలియా ప్రవక్త సందర్భము వేరు. ఇంకా ఉదాహరణ మత్తయి 27:29 సైనికులు యేసుప్రభును అపహాస్యం చేయడం, ఆమోసు, న్యాయాధిపతులు, యోబు, ఇర్మియా, ఎన్నున్నాయి తెలుసా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అలా చేయాలని కాదు అన్ని సందర్భాలు, కానీ వ్యంగ్యం అనేది బైబిల్లో ఉంది. బైబిల్లో అలంకార భాషలో వ్యంగ్య భాష కూడా ఉంది అని మీకు రుజువుపరచడానికి. కొంతమంది ఎందుకంటే వ్యంగ్యము తప్పు అనుకుంటారు. అవునా? లిటరల్ గా తీసుకుంటారు. అవసరం బట్టి అవసరం, అలా దాన్ని ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు, దాన్ని మరి పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎంత మాట్లాడో అంత మాట్లాడితే తప్పేమీ కాదు. అవునా? ఆరోది యుఫెమిజం. యుఫెమిజం అంటే సూక్ష్మోక్తి అంటారనమాట. యుఫెమిజం అంటే సూక్ష్మోక్తి అంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఆహ్లాదకరంగా లేని వాటిని ఆహ్లాదకరంగా చెప్పడం. ఏ మైల్డ్ ప్రేజ్ రిప్లేసింగ్ సంథింగ్ హార్ష్ అన్నమాట. అంటే కఠినంగా, వినడానికి వినసొంపుగా లేని పదాల దగ్గర వినసొంపైన పదాలను వినియోగించడాన్ని యుఫెమిజం అంటారు. అర్థమైందిగా సూత్రం? అయితే ఎక్కడైతే వినసొంపుగా లేని పదాలు ఉంటాయో అక్కడ వినసొంపైన పదాలను వినియోగించడాన్ని యుఫెమిజం అని అంటారు. ఇది పల్లెటూళ్ళలో చదువురానులు కూడా తెలుసు ఈ భాష, కానీ దాని యుఫెమిజం అంటారని మాత్రం తెలియదు, అంతే. దానికి ఒక పేరు ఉంటుందని తెలియదు. మీరు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు అందమైతే తప్పు కదా, అంటే మీరు మరి అందరూ తెలియని భాషలు కాదు, కానీ మీరు బయట పల్లెటూరులో ఎవరైనా ఎటు వెళ్తున్నాం అంటే బయటికి వెళ్తున్నాం అని అంటారు. దాని అర్థం ఏంటిది? వెరీ గుడ్, అంతే కదా. చూడండి, అది యుఫెమిజం అంటారు దాన్ని. ఎవరు నేను డైరెక్ట్ ఇటు వెళ్తున్నాను ఎవరు చెప్పరు, అవునా? బయటికి వెళ్తున్నాం అని అంటారు. అవునా? ఇప్పుడు కూడా మనకు కూడా మన కుటుంబాలు కూడా ప్రతిరోజు అదే వాడతారు. ఎవరైనా కానీ ఎటు వెళ్తున్నాం అని అంటే ఏం చేస్తారు? బాత్రూమ్ వెళ్తున్నాం అని అంటారు, వాష్రూమ్ వెళ్తున్నాం అంటారు, కానీ డైరెక్ట్ ఎవరు చెప్పరు. అవునా? దాన్ని యుఫెమిజం అంటారు. ఇది ప్రతి అనుదిన జీవితంలో యుఫెమిజం వాడకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేము, వాస్తవం చెప్పాలని. దీన్ని సూక్ష్మోక్తి అంటారు. ఎక్కడైతే హార్ష్ గా ఉంటాయో అక్కడ స్మూత్ గా, ఆహ్లాదకర, వినడానికి ఎబ్బెక్తిగా లేకుండా మంచిగా అనిపించే విధంగా ఉంటాయి అన్నమాట పదార్థాలు. ఇవన్నీ అవే, అలాంటి పదజాలాలు. అవునా? చూడండి, ఇప్పుడు ఫాలెన్ అస్లీప్ అంటే దాని అర్థమే 1 Thessalonians 4 నిద్రపోయిన వారు అంటున్నాడు. అంటే అర్థమేంటి వాస్తవానికి? చనిపోయిన వారు, నిద్రించిన వారు అని అంటాం కదా. క్రైస్తవులు చనిపోయిన వారు ఏమంటారు? నిద్రిస్తున్నాడు అంటే. నిద్రిస్తున్నాడు పడుకున్నాడు అని అర్థం కాదు, మరణించాడని అర్థం. ఇందులో 2 భావాలు ఉన్నాయి. యూఫమిజం వాడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నిజంగా ఆహ్లాదకరంగా చెప్పడానికి, రెండోది నిరీక్షణ కలిగించడానికి. అంటే మన క్రైస్తవులు చనిపోయిన మరలా లేస్తారు అని భావాన్ని ఇవ్వడానికి. చూడండి ఎంత అద్భుతమైన యూఫమిజం కదా. అర్థమవుతుందండి? ఓకే, చూడండి, యూఫమిజం అంటే ఆహ్లాదంగా లేని వాటిని ఆహ్లాదకరంగా మార్చి చెప్పడం. ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. లాజరు నిద్రిస్తున్నాడు అని యేసుప్రభు చెప్పాడు. అవునా? వాస్తవానికి చనిపోయి 3 రోజులైంది. అవునా? కానీ నిద్రిస్తున్నాడు అని చెప్పాడు. సో మరణం అని వాడకుండా నిద్రిస్తాడని చెప్పడం అన్నమాట. మరణం అని వాడకుండా నిద్రిస్తున్నాడని చెప్పడం, దీన్నే యుఫెమిజం అంటారు. అంటే దీని అర్థం ఇది ఖచ్చితంగా పునరుత్థానం ఉంది అని నిరూపిస్తుంది, మరి ఓదార్పునిస్తుంది. చూడండి, ఆదికాండం 15:15 చదవండి ఒకసారి. ఆదికాండం 15:15 చదవండి. ఎంత మంచి యుఫెమిజం అక్కడ వాడబడిందో చూడండి. ఆదికాండం 15:15లో
ఏమన్నాడు? నువ్వు క్షేమంగా నీ పితల యొద్దకి పోయేదు. దాని అర్థం ఏంటిది? నువ్వు మంచిగా చనిపోతావు, చనిపోయి నువ్వు సమాధి చేయబడతావు అని చెప్తున్నాడు. అవునా? చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఇవి అర్థం కావాలి. ఆ క్షేమంగా పోతారంటే మరి ఏదో మీరు వేరే అనుకుంటే అర్థం ఉండదు. అవునా? నువ్వు క్షేమంగా నీ పితరుల దగ్గరికి చేరేదు. ఎంత అద్భుతమైన విషయం కదా. దాని అర్థం ఏంటిది? నువ్వు ప్రశాంతంగా చనిపోతావు, నీ పితరులతో పాటు నువ్వు కూడా పాతి పెట్టబడతావు. చావును కూడా ఎంత అందంగా చెప్తున్నారండి. ఆ, బయట అంటే కవులు కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు కదా కొన్ని చావులను, దుఃఖాలని అందంగా వర్ణించడం. సో అది బైబిల్లో కూడా యుఫమిజం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అందుకే నెక్స్ట్ 1 సామ్యుయేలు 24:13 చదవండి. 1 సామ్యుయేలు 24:13. అసలు ఇది ఎప్పుడు వినని పదం మీకు. పూర్వీకులు సాక్ష్యం చెప్పినట్టు నో అది కాదు, మీరు ఏదో తప్పు చదువుతున్నారు. సార్ 24:13, 2 సామ్యుయేలు 24:3. క్షమించాలి, నేనే రిఫరెన్స్ తప్పు. 2 సామ్యుయేలు 24:3. ఫస్ట్ టైం అది వదిలేయండి అబ్బా, నేను చెప్పింది చదవండి. ఒక్కరు చదవడానికి తెలుగు కూడా ఇంత స్ట్రగుల్ అవుతున్నారంటే మీకు ఫస్ట్ భాష నేర్పియాలి. అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడ్డది. అందులో సౌలు శంఖానువర్తికి పోయిండని ఉంది. చాలా శంఖానువర్తి ఏంటంటే ఏంటి శంఖానువర్తి అంటే? వాష్రూమ్ అని అర్థం. సౌలు గుహ కనిపించగానే అర్జెంట్ వచ్చింది, వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అంత సింపుల్ గా. ఇంగ్లీష్ లో అయితే ఏముంటది అంటే హీ ఫోల్డ్ హిస్ లెగ్స్ అని ఉంటది. ఇంగ్లీష్ లో యుఫెమిజం ఎలా ఉంటది? హీ ఫోల్డ్ హిస్ లెగ్స్ అని ఉంటది. అంటే కాలు ముడుచుకున్నాడు అంటే కూర్చున్నాడు అని అర్థం. చూడండి, అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అది. ఆహ్లాదకరంగా ఉందా లేదా? సో శంఖానువర్తి అంటే కాలకృత్యాలు తీర్చుకున్నాడని అర్థం అన్నమాట. మీరు ఎప్పుడు వినని పదం కదా శంఖానువర్తి అనేది. క్లాస్ లో విన్నోళ్ళు విన్నారు, అంతమంది వినలే కదా. సో బైబిల్లో ఇలా ఇలా అదో అర్థం కావాలి. మీరు శంఖానువర్తి అంటే ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ చేసి ఏదో చెప్పారు అనుకో, ఎలా ఉంటుంది ఒక కామెడీ ఊహించుకోండి అప్పుడు. అవునా? సౌలు గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు, గుహలోకి వెళ్ళి పెద్ద ప్రణాళిక వేసి దావీదును చంపాలని కుట్రపడుతున్నాడు అని చెప్పిరనుకో అర్థం ఉండదు అక్కడ. ప్రకృతి భాషను యుద్ధ భాషగా మార్చకండి దయచేసి. సో అందుకే లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి. 7వది హైపర్బోల్. హైపర్బోలిక్, తెలుగులో హైపర్బోలి అంటాం, ఇంగ్లీష్ లో హైపర్బోల్. హైపర్బోల్ అంటే అతిశయోక్తి అన్నమాట. ఎగ్జాగ్రేటెడ్ స్టేట్మెంట్ ఫర్. సో ఇది నాకు సైడ్ కనిపిస్తలేదు కాబట్టి నేను చదవలేను, స్క్రీన్ నాకు అడ్డం వస్తుంది. ఓకే, చూడండి హైపర్బోలి. మీరు బయట వింటారు కదా, హైపర్ అనే పదం విన్నారు కదా. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇప్పుడు మన సెలీనా హైపర్ యాక్టివ్, అంతే కదా. అదినా కూడా నువ్వు మరి ఇంకా హైపర్ యాక్టివ్, నువ్వు మర్చిపోతుంది అందరినీ చెప్పి. సో హైపర్ సూపర్ మార్కెట్స్ అంటారు కదా, మెట్రో లాంటివి, డిమార్ట్ లాంటివి, వాటిని ఏమంటారు? హైపర్ సూపర్ మార్కెట్స్ అంటారు. అంటే హైపర్ అంటే అర్థమైంది ఎక్కువ, అవునా, ఉన్నదానికంటే ఎక్కువ. సో అతిశయోక్తి అంటారు దీన్ని, తెలుగులో ఏమంటాం? అతిశయోక్తి. చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే నీ కంటిని ఇరికివేయమా. సాధ్యమా? లిటరల్ అది. ఇది మాత్రం అర్థమవుతుంది, లిటరల్ కాదు అది. క్రైస్తవులు వెరీ స్మార్ట్ అండి. నేను క్రైస్తవులు అంత స్మార్ట్ ఎక్కడ ఎవరు దొరకదు ప్రపంచంలో. రకరకాల ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను కానీ క్రైస్తవులు మరి స్మార్ట్. ఇలాంటి మాత్రం తీసుకోరు లిటరల్ గా కదా. సో కంటిని మెరికి చెయ్యి నరుకు అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు పాపం పట్ల అంత తీవ్రంగా స్పందించాలి, రియాక్ట్ అవ్వాలనేది దాని యొక్క భావం. అంతేగాని లిటరల్ గా అంటే కన్ను పీక్కుంటూ అంతగా ఉండాలంట నీ పెయిన్. అవునా?
నీ చెయ్యి నరుక్కున్నంతగా నువ్వు ఫీల్ కావాలని అర్థం అన్నమాట. చూడండి, ఉన్నదానికంటే పొడిగించి చెప్పడం. దాని భావం ఏంటిది? హైపర్బోలి అంటే ఉన్నదానికంటే పొడిగించి చెప్పడం. ఇది గర్వం లేక అహంకారం అనుకునేది కాదండి, గొప్ప చేసి చెప్పడం అన్నమాట. ఇది కొంతమంది గర్వం అహంకారం అనుకుంటే చాలా మందికి ఇది అర్థం కాదు. గోరంతలు కొండలంతలు చేసి చెప్పడం కూడా ఓకే, చూద్దాం దాని గురించి కూడా. సో అది హైపర్బోలి కిందకి వస్తుందా? గోరంతలు చేసి కొండంతలు చేసి చెప్పడం అంటే అది నెగిటివ్ షేడ్ లో ఉంటే కష్టం. అంటే గోరంతలు చేసుకుంటే దాన్ని అతిశయోక్తనం. అంటే గోరంతలు అంటే చిన్నదాన్ని పెద్దగా చేయడం అంటే అది సమస్య క్రియేట్ చేస్తున్నాం, అవునా? ఇది సమస్యను క్రియేట్ చేయడానికి సంబంధించింది కాదు. ఎక్కువగా ఇక్కడ సమస్యాత్మకమైన విషయాలు ఉంటాయి. నెగిటివ్ షేడ్ ఉందో లేదో చూద్దాం. హైపర్బోల్ వాస్తవం చెప్పాలి, అది నెగిటివ్ షేడ్ వాస్తవం చెప్పాలి. ఇది గర్వం లేక అహంకారం అనుకునేది కాదు. చూడండి, యేసుక్రీస్తు చేసిన కార్యాలు రాయడానికి ఈ భూలోకమైన సరిపోదని యోహాను సువార్త 21:25 ఉంది. కొంతమంది దీన్ని లిటరల్ గా తీసుకుంటున్నారు ఇప్పటికీ క్రైస్తవులు, అవునా అండి? లిటరల్ గా తీసుకుంటే పిచ్చోడు అవుతాం. నిజమా కదా అండి? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు చేసినటువంటి అద్భుతాలను లిఖిస్తే భూలోకం ఆ పుస్తకాలు పెట్టడానికి కూడా భూలోకం కూడా సరిపోదంటే అది నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి? కొంతమంది అలా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, అది రాంగ్. అది అలా చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని ఇలా వెర్రి ఎక్కువైంది అనుకుంటారు, అవునా? అది ప్రాక్టికల్ థింగ్ కాదు. యేసు ప్రభు అన్ని కార్యాలు చేశాడని చెప్పడానికి చెప్పాడు, అతిశయోక్తి మాట, అవునా? హైపర్బోల్ అంటే నిజంగానే యేసుక్రీస్తు చాలా గొప్ప కార్యాలు చేశాడు అని, అంటే లెక్కించలేనన్ని కార్యాలు చేశాడని అర్థం. అంతేగాని పుస్తక రూపంగా మారిస్తే భూలోకమే సరిపోదని లిటరల్ గా తీసుకునే భావము కాదు. సో ఇక్కడ లిటరల్ గా తీసుకోకూడదు. అలాంటి చూసాం, కన్ను అభ్యంతరపరిస్తే కన్ను పెరిగివేయడం అనేది లిటరల్ గా కాదు. ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. నిజంగా సులభమా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒక ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. ఇది కూడా హైపర్బోలి, అవునా? సరే, దీని ఒరిజినల్ మీనింగ్ ఉపమానాలు మనం తెలుసుకుంటాం. బట్ ఉపమానాలు చెప్పుకుంటామో చెప్పుకోమో గ్యారంటీ అయితే 100% లేదు. 1% కూడా సాధ్యత ఉందో కూడా లేదో తెలియదు, అంటిల్ అన్లెస్ ఈ క్లాసెస్ అయిపోయేవారు. ఓకే, చూడండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చారు అంటే అర్థం ఏంటిది? అందరూ వచ్చారా? ఆయన మీటింగ్కి ఊరంతా వచ్చారని చెప్తారు కదా. అంటే ఊరంతా వచ్చారంటే ఊర్లో ఒక్క మనిషి లేకుండా వచ్చారని అర్థము కాదు, ఎక్కువ శాతం వచ్చారని అర్థం. అలాంటివి బైబిల్లో కూడా ఉంటాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 1:28 చదవండి. ఉన్నాయా బైబిల్లో కూడా? ఎన్నో ఉన్నాయి బైబిల్ ఎగ్జాంపుల్స్. ఎత్తైన వారును చూడండి ఏమంటున్నాయి? ఆ పట్టణములంట గొప్పవై ఆకాశాన్ని అంటున్నాడు వాడి ప్రాకారం. నిజంగా ఉంటాయి అలాగా? దాన్ని ఏమంటారు? ఆకాశ హార్మాలు అంటారు కదా, స్కై స్క్రాపర్స్. అంటే చూడడానికి మనకు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయి, కానీ ఎప్పటికీ అవి తాకవు. అంటే అంత పెద్దగా ఉన్నాయి, అంత ఎత్తుగా ఉన్నాయి, అంత గొప్పగా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి ఇలాంటి పరిభాష వినియోగించడం జరుగుతుంది. చూడండి, బైబిల్లో కూడా అలాంటి మనకి ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. అప్పట్లో మనం చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళు, ముంబైలో పట్టణాలు బిల్డింగ్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పుకునే వాళ్ళు, అవునా? చూడండి, కీర్తనకారుడు నా కన్నీళ్లతో పరుపును తేలజేస్తాడు. నిజంగా ఎవడన్నా ప్రపంచంలో కన్నీళ్లతో పరుపును తేలజేస్తాడా? సాధ్యమా చెప్పండి? నీ ఒంటి మీద షెట్టే పూర్తిగా తడవదు ఎంత చేసిన, అవునా? నిజమా కదా? అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒక నాస్తికుడు ఒక అన్యుడు చదివితే ఎలా ఉంటుంది? ఫస్ట్ క్రైస్తవునికే తెలియదు, వాళ్ళకేం అర్థమైంది చెప్పండి? భాష తెలియకపోతే భావం ఎప్పటికీ అర్థమో కాదు. అంటే ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు, ఎంత వేదన పడ్డాడని అర్థం చేసుకోవడానికి లిటరల్ గా కన్నీళ్లతో ప్రపంచంలో ఎవడు పరుపును తేల చేయలేదు. ఇట్లుంటాయి అనమాట. బైబిల్ని ఒక్క తప్పుగా అనిపించదని నేను ఎప్పుడు చూడలేదు. మీకు అనిపిస్తే చెప్పండి. చూడండి, వారు పక్షిరాజు కంటే వాడి గలవారు, సింహం కంటే బలం గలవారు. ఇది కూడా హైపర్బోల్, అవునా? ఆఫ్ కోర్స్ దేవుడు అలాగే నిజంగా శక్తివంతులుగా చేస్తాడు, అందులో డౌట్ లేదు. 8వ అలంకార భాషలోని 8వ రకం ఆంథ్రఫోమార్ఫిజం అంటారు.
ఆంథ్రోపోమార్ఫిజం లేదా యాంథ్రోపోమార్ఫిజం. తెలుగులో రాస్తే యా అని వాడతాం, నో ప్రాబ్లం. యాంథ్రోపోమార్ఫిజం అంటే మానవాకృతీకరణ, అంటే గివింగ్ గాడ్ హ్యూమన్ ఫిజికల్ ఏమన్నాడు, నేనే మర్చిపోయాను. ట్రేడ్స్ అంటే లక్షణాలు అన్నమాట. చూడండి, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. యెహోవా చెయ్యి. యెహోవా చెయ్యి అంటే అర్థం ఏంటి? నిజంగా యెహోవాకు చెయ్యి ఉందని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే మానవుని యొక్క లక్షణాలను దేవునికి ఆపాదించడం అనమాట. దాన్నే ఆంథ్రోపోమార్ఫిజం అంటాం. ఆంథ్రోపోమార్ఫిజం అంటే మానవునికి సంబంధించింది. మానవునికి సంబంధించిన దాన్ని ఎవరికి అప్లై చేస్తున్నాం? దేవునికి అప్లై చేసి పోలుస్తున్నాం అర్థం కావడానికి, అవునా? దీన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు అనమాట. చూద్దాం ఒకసారి. సో మనిషి లక్షణాలని దేవునికి ఆపాదించడము. చూడండి, దేవుడు అపరిమితుడు, మనిషి పరిమితుడు. దేవునికి పెద్ద చెవులు ఉన్నాయని అర్థం కాదు, స్వరూపాన్ని మాత్రమే తీసుకోవాలి. లిటిల్ గా తీసుకోవద్దు. ఇంతమంది చెప్పినాం కదా, మంచు మల్లెపూల తెల్లగా ఉంటుంది, గుణం తీసుకోకూడదు. ఏంటిది అది? సరే, ఆ స్వరూపము లిటిల్ గా తీసుకోకూడదు, భావాన్ని మాత్రమే తీసుకోవాలి. దాని అర్థం ఏంటిది? ఆయన వింటాడు అని అర్థంతో చెప్పబడింది, కానీ లిటిల్ గా దేవునికి పెద్ద చెవులు ఉంటాయి అని అర్థం కాదు. ఆయన వింటాడు, మనం ప్రార్థన చేస్తే, మనం మొరపెడితే వింటాడు అని అర్థం. మీరు చూడండి, కీర్తనలు 11, 4, 31, 2 ఇక్కడ అన్ని దేవునికి మానవుని యొక్క లక్షణాలు ఆపాదించడం మనం చూస్తాం. ఆయన మనం మొరపెట్టినప్పుడు వింటాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్టు, అది సరే క్షమించాలి, అది నెక్స్ట్ ఉపమానం. చదవండి ఒకసారి కీర్తన 11, 4. ఏంటిదంటే ఆయన తన నరులను కన్నులారా చూస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? కన్నులు ఉన్నాయని అర్థం కాదు. కన్ను లేకపోయినా చూడగలుగుతాడు. ఆమేన్. ఆయన ఆత్మస్వరూపుడు, కన్ను లేకపోయినా చూడగలుగుతాడు. మనలాగా నిజంగా లిటరల్గా కన్ను ఉండాల్సిన అవసరం దానికి లేదు. ఒకవేళ మహిమా శరీరం ఎలా ఉందో మనకి తెలియదు. 31, 2 కీర్తనలు ఏంటిదంట? దేవా నీ చెవి యొగ్గిన మాట మొర ఆలకించమంటున్నాడు. అక్కడ చెవి యొగ్గి అంటే ఆయన నిజంగా లిటరల్గా చెవి ఉందని అర్థము కాదు, కానీ వినగలుగుతాడు ఆయన. ఆమె 33, 18 చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయండి. ఆంథ్రోపోమార్ఫిజం మీరు ఆదికాండ ప్రకటన వరకు ఎక్కడో ఒక దగ్గర మీకు కనబడుతూనే ఉంటుంది. కీర్తనలు ఎక్కువగా చూస్తాం. ఇవన్నీ పోలికలు, అవునండి? కంపారిజన్స్ అనేవన్నీ ఇదంతా ఫిగరేటివ్ లాంగ్వేజ్ అయినా అలంకార భాష. 9 జూమార్ఫిజం, జంతు రూపోక్తి అన్నమాట. ఇప్పటిదాకా మానవ రూపోక్తి చూసినాం కదా, జంతు రూపోక్తి అంటే జంతు రూప లక్షణాల ద్వారా వర్ణించబడడం అన్నమాట. ఒక మనిషిని కానీ దేవుణ్ణి కానీ జంతు లక్షణాలతో, స్వభావాన్ని, రూపంతో పోల్చడం. ఈవెన్ దేవుణ్ణి జంతువు యొక్క గుణాలతో కూడా పోల్చడం జరిగిందండి. మానవ లక్షణాలతో మాత్రమే కాదు, దేవునికి జంతువు లక్షణాలతో కూడా, గుణాలతో కూడా పోల్చడం జరిగింది. మరి ఈ పోలిక విగ్రహారాధన సంబంధమైన పోలిక కాదండి, గుణాన్ని అర్థం చేసుకోవడానికి చేయబడిన పోలిక. ఆయన ఎవరితో దేంతో పోల్చకూడదు అని అంటే ఆ సందర్భం వేరు, అవునా? ఆ కమాండ్మెంట్ వేరు, అవునా? అక్కడ విగ్రహంగా చేసుకోకూడదని అర్థం, అంతేనా? ఇక్కడ విగ్రహారాధన చేసుకోవట్లేదు, విగ్రహారాధన చేయట్లేదు, గుణాన్ని అర్థం చేసుకోవడానికి వర్ణించబడినటువంటి పోలిక. ఇప్పుడు మనుషులు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? జంతువులతో పోలుస్తారు. అంటే అర్థం ఏంటిది? కుక్కలారు, కాకిలారు, పందిలా తినకు అంటే అర్థం ఏంటిది? దీన్ని జూమార్ఫిజం అంటారు అనమాట. అంటే జంతు యొక్క లక్షణాలను మనిషికి ఆపాదించడం, లేదా దేవునికి ఆపాదించడం. చిన్నికి ఎందుకు బాగా కనెక్షన్ అయింది. బ్రాహ్మణ్స్ అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని గాడిద కొడుక అంటే అర్థం ఏంటి? సో జూమార్ఫిజం అనమాట. అంటే చదువురాణంలో కూడా జూమార్ఫిజం వాడకం తెలుసు కదా. చూడండి, ఇక్కడ భాష ఇది. అందుకే మనం మాట్లాడుకున్నది, మనం చదువుకుంటుంది మానవ భాష. బైబిల్ కూడా మానవ భాషలో ఉంది, అతీతమైన భాష లేదు, అవునా? బైబిల్ ఏ భాషలో ఉందండి? మానవ భాషలోనే ఉంది కదా, పరలోక భాషలో లేదు. మానవాతీతమైన భాష కాదు మనం చదువుకునేది, అవునా అండి? ఎగ్జాంపుల్ చూద్దామా? బైబిల్ ఎగ్జాంపుల్స్. కీర్తనలు 91:4 చదవండి. 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని రెక్కలు ఉంటాయంటే నిజంగా ఉండవు. చూడు, దేవుడు తన మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో చెబుతున్నాడు, అవునా? మనల్ని ఎలా భద్రపరుస్తాడో చెబుతున్నాడు. అంతేగాని లిటిల్ గా దేవునికి రెక్కలు ఉండవు.
యోహాను 1:29 ఇదిగో లోక పాపాలను మోసుకొనుచున్న దేవుని గొర్రెపిల్ల. దేంతో పోల్చాడు? యేసు ప్రభు గొర్రెపిల్లతో పోల్చాడు. జూమార్ఫిజం అంటాం, అవునా? కొంతమంది నిజంగానే ఆయన గొర్రెపిల్ల కాదు లిటరల్ గా, అవునా? అది రెండు ఉన్నాయి అందులో. అందులో మెటాఫోర్ ఉంది, జూమార్ఫిజం ఉంది, అవునా? సాధారణ ఎగ్జాంపుల్, ఈ బార్బ్డ్ ఆర్డర్స్ ఎట్ ఏముంది? ఎట్ ఈస్ థీమ్ అంటే అర్థం ఏంటిది? ఆ వ్యక్తి కుక్కలా మొరిగాడని పోల్చడం, అవునా? అంటే తన టీం మెంబర్స్ మీద కుక్కలా అరిచాడు అంటే అర్థం ఏంటిది? ఒక వ్యక్తిని కుక్క గుణంతో పోలుస్తున్నాడు. అంటే కుక్క అరుస్తుంది కాబట్టి మనిషి అలా అరవడం వల్ల కుక్క అరిచినట్టే అరుస్తున్నామని బాస్ని ఎంప్లాయీస్ అలా అంటున్నారు, అవునా? సో జంతువుల లక్షణాలతో పోల్చడం అని చూసాం. చూడండి, యెహోవా తన రెక్కల కింద కాపాడు. ఇంతకుముందు ఇంకోటి చదువుకున్నాం. అలాగే ఇక్కడ కేవలం రక్షణను మాత్రమే తీసుకోవాలి, ప్రొటెక్షన్ మాత్రమే తీసుకోవాలి, కాపుదలను మాత్రమే తీసుకోవాలి. అంతేగాని దేవుడికి నిజంగా లెక్కలు ఉన్నాయని అర్థం కాదు. దేవుడికి నిజంగా రెక్కలు ఉన్నాయని అర్థము కాదు. ఇప్పటికి కూడా చాలా మంది క్రైస్తవులు అమాయకంగా ఉన్న వాళ్ళు దేవునికి రెక్కలు ఉన్నాయని, చేతులు ఉన్నాయని, కళ్ళు ఉన్నాయని నిజంగా సంకరెత్తుకొని కదా తిరుగుతాడని. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అలాంటి ఇమేజెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నిజమా? పెద్ద పెద్ద మనుషులను క్రియేట్ చేసి ముసలోళ్ళను కూడా దేవుడు యేసుప్రభు సంకలు ఎత్తుకున్నట్టుగా, అవునా? పదవది పర్సోనిఫికేషన్. ఇది మానవీకరణ అంటాం. ఓకే, దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇప్పటిదాకా జంతు లక్షణాలను దేవునికి ఆపాదించడం, మనుషులకు ఆపాదించడం, మనిషి లక్షణాలనేమో దేవునికి ఆపాదించడం చూసాం. ఇక్కడ ఏంటి తెలుసా? పర్సోనిఫికేషన్ అంటే అంటే మానవులకు సంబంధం లేనటువంటి అంటే వస్తువులలో ఏం చేస్తున్నాం అంటే మానవీకరణ చేయడం అన్నమాట. గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ నాన్ హ్యూమన్ థింగ్స్ అన్నమాట. అవి మనుషులు కాదు, వాటికి జీవం ఉండదు. అంటే జీవం కలిగినటువంటి మనిషి లక్షణాలను జీవం లేని వాటికి ఆపాదించడం. చూడండి ఏమన్నాడు? లెట్ ద రివర్స్ క్లాప్ దేర్ హ్యాండ్స్ అన్న. నదులు చప్పట్లు కొడతాయి. మనిషి చప్పట్లు కొడతాయి, నదులు ఎట్లా కొడతాయి? బైబిల్ అన్ని తప్పులే ఉంది, అందుకే చదవకూడదు. ఏమంటారు? నాకు తెలుసు మీకు బైబిల్ చాలా తప్పులునే చదవట్లేదు కదా ఇన్ని రోజులు. టైం దొరకట్లేదు సాకు చెప్తున్నారు, బిజీ అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మీకు బైబిల్ అర్థం కావట్లేదు, అవునా? ఎంత బ్యూటిఫుల్ బుక్ అండి దేవుడు మీ చేతిలో పెట్టాడు. మనకు వీటి మీద కాన్సన్ట్రేషన్, బ్యూటిఫుల్ బుక్ ఉంటే ఏమవుతుంది? అంతేనా? ఓకే, సో పర్సోనిఫికేషన్ అంటే వ్యక్తులకి వస్తువులకి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం. ఆకాశములు అంతరిక్షములు దేవుని 19 కీర్తన చదవండి, 1-2 వర్షాలు ఏముంది? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. నిజంగా చెప్పండి, మైక్ ఉందా వాటి దగ్గర? సౌండ్ సిస్టమ్ పెట్టిరా? ఎట్లా వివరిస్తున్నాయి ఆకాశం అంతరిక్షం? ఎలా చెప్తుంది ఆయన మహిమను? నోరుందా వాడికి? నెవర్. సో మనిషి యొక్క లక్షణాలను ఒక నిర్జీవమైనటువంటి అంతరిక్షానికి, ఆకాశానికి పోల్చి చెప్తుంది. దాని అర్థం ఏంటిది? నువ్వు ఆకాశం వైపు, అంతరిక్షం వైపు చూస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. ఇంత గొప్ప ఆకాశాన్ని, ఇంత గొప్ప అంతరిక్షాన్ని చేసిన దేవుడు, అవునా? వాటిని చూస్తే అరే ఇంత అద్భుతమైన ఆకాశం ఉంది, ఇంత అద్భుతమైన అంతరిక్షం ఉంది అన్ని చూస్తే దేవుడి మహిమ కనిపిస్తుంది, అవునా? మొబైల్ చూస్తే అర్థం ఏంటిది? ఇది తయారు చేసిన జ్ఞానం కనిపిస్తుంది, అవునా? ఈ తయారు చేసిన శక్తి కనిపిస్తుంది, మహిమ కనిపిస్తుంది మనకి ఇందులో, అవునా? అతను ఎక్కడ ఉంటాడో ఏముంటాడో మనకు తెలియదు, కానీ ఇది వాడుతున్నప్పుడు అర్థమైతే లేదు. ల్యాప్టాప్ వాడుతున్న అబ్బాయి వాళ్ళే తయారు చేసినారు బాబు దీన్ని అని, అవునా? అంటే ఇలా దేవుడు సృష్టించినటువంటి వస్తువులను చూడడం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో అర్థమవుతుందంట. అద్భుతం కదా? ఇంకా చూడండి, వాటిని చూడడం ద్వారా కొన్ని సత్యాలు అర్థమవుతాయని అర్థం. చూడండి, కొన్నిసార్లు సామెతలో జ్ఞానమును వ్యక్తిలాగా వ్యక్తపరిచారు, అవునా? సామెతలు 8వ అధ్యాయంలో ఏం చేశారు? జ్ఞానాన్ని ఒక వ్యక్తిలాగా రిప్రజెంట్ చేశారు. కొంతమంది ఆయన క్రీస్తు అని కూడా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రస్తావాన్ని ఇక్కడ తీసుకురావట్లేదు. ఏమైనా డౌట్ ఉంటే తర్వాత మాట్లాడు.
చూడండి, పర్వతములు మెట్టలు సంగీతనాదం చేయి అంటే మెట్టలను పర్వతం ఏం చేసింది? పర్వతం ఏమో మెడలో గిటార్ వేసుకుంది, ఆ మెట్టలేమో చేతుల ముందు పెద్ద కీబోర్డ్ పెట్టుకొని వాయిస్తా ఉంది. అవునా? అలాగనా? కాదు. చూడండి ఎంత అద్భుతమైన వర్ణన చూడండి కదా, పర్సోనిఫికేషన్ బాగుందా? ఈ చదివితే ఏం చెప్తారండి అసలు ఇలాంటి చదివితే? ఎట్లా? రాళ్ళు స్థుతిస్తాయి అన్నాడు కదా, ఆ, జరగకూడదా? అది కూడా పర్సోనిఫికేషన్. ఎవరు స్థుతిస్తాయి? స్తుతిస్తాయి, నీకు వేరే కనిపిస్తాయి. చూడండి, భూమి అంగలార్చుచున్నది. యోవేల్, అవునా? భూమి అంగలార్చుందా? రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా భూమి మొరపెట్టుచున్నదంట కదా, వ్యాకుల పడుచున్నది. కొంచెం నీటి పైకి వస్తున్నాయి. ఇవి కట్ చేయను, ఇలాంటివి. ఇలా రికార్డు చాలా ఇంపార్టెంట్. నీకంటే బాగా వేయగలుగుతాను నేను, బట్ నేను కంట్రోల్ అవుతాను. సో సబ్జెక్ట్ నేను డిస్టర్బ్ చేయదు. జోక్ అనేది సబ్జెక్ట్ డిస్టర్బ్ చేయదు. సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే మంచిగా అనిపిస్తే ఆనందిస్తాను నేను. భూమి అంగలార్చున్నది. చూడండి, అందుకని నీ తమ్ముని రక్తం మొరబెడుతున్నాడు. అవునా? ఎట్లా మొరబెడుతుంది? దాని అర్థం ఏంటిది? హత్య చేసిన వాటి హత్యా నీరం ఈయన మీద పడింది కాబట్టి అది దేవునికి అర్థమైంది. అవునా? నిజంగా అక్కడ నుంచి హేబేల్ రక్తం మొరబెడుతుందని అర్థమా? సో ఇలాగా బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఇలా అలంకార భాషను స్పష్టంగా చూడగలిగితే ఎంత బాగుంటుంది. నీ దుడ్డు కర్రయు దండం నన్ను ఆదరించు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఒక దుడ్డు కర్ర ఒక దండం తెచ్చింట పెట్టుకోవాలా? కాదు. అందుకే యేసుప్రభు చేతిలో దుడ్డు కర్ర పెట్టారు కదా. సో ఇది అన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ 11 అయింది. ప్రార్థన చేసుకుందాం. 2 ఉన్నాయా? ఓకే, ఎంత? ఓకే, 11 చదవండి. దీని ముందు నాకు తెలుసు, నేను సన్న దొరికితే ఎవరు వెయిట్ చేస్తుంది అప్పనండి, ఆగలేకపోతుంది. ఓకే, సినక్డోసే, సినక్డోక్ యాక్చువల్ ఇది కా అనే పదం వేసి ఉచ్చరించాలి. సో దీని అర్థం ఏంటిదంటే నేను ముందు స్లైడ్ ద్వారా చెప్తాను ఒకసారి. సినక్డకి కొంచెం కాదు మొత్తాన్ని తీసుకోవడం అని అర్థం. అంటే కొంచెం కాదు. బైబిల్లో కొన్ని సందర్భంలో ఒక పార్ట్ గురించే మాట్లాడతాడు. అయితే దాని అర్థం ఆ పార్ట్కు సంబంధించిందని కాదు, ఆ పార్ట్కు రిలేటెడ్ ఉన్న ప్రతిదానితో సంబంధం ఉంది అని అర్థం. నీ కాలు కడుక్కో అని ఉంటుంది అనుకో ఎగ్జాంపుల్. దాని అర్థం ఏంటిది? మనిషి మొత్తము శుభ్రం చేసుకోమని అర్థం, కాలు మాత్రమే కాదు. నీ చేతులు కడుక్కో నా దగ్గరికి రా అని దేవుడు అన్నాడు అనుకో. దాని అర్థం ఏంటిది? మొత్తం క్లీన్ అయి రామని, పరిశుద్ధంగా చేసుకొని రమ్మని అర్థం. చేతులు మాత్రమే కడుక్కోమని రావాలని అర్థం కాదు. అది కూడా లిటిల్ గా నీళ్ళతో కడుక్కోవడం అని అర్థం కూడా కాదు. అలా అన్నమాట. సో ధర్మశాస్త్రం అంటే కేవలం 5 పుస్తకాలు అని కాదు. ఓటి అంటే పాత నిబంధన మొత్తం అన్నమాట. ధర్మశాస్త్రం అనే పదజాలం బైబిల్లో అనేక సార్లు కేవలం 5 పుస్తకాలు కాకుండా పాత నిబంధన గ్రంథాన్ని అంతటికి వాడబడింది. ఉదాహరణ యోహాను 10:34 చదవండి ఒకసారి. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినాను. ఇది ఎక్కడుంది? అంటిని ఇది ఎక్కడుంది అంటే చదవండి. చూడండి, చాలు. అందుకు యేసు మీరు దైవములంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా అన్నాడు. వాస్తవానికి అది ధర్మశాస్త్రం మనం అనుకునే ధర్మశాస్త్రం అని 5 పుస్తకాలు అనుకుంటే అందులో ఎక్కడ దొరకదు ఈ మాట. అది కీర్తనలో ఉంది. ఇది వాస్తవానికి కీర్తనలు 82:6లో ఉంది. చదవండి ఒకసారి. కాదు, మీరు దైవములని ఎక్కడుంది? యాక్చువల్లీ కీర్తనలో. ఒక 5 పుస్తకాలు దొరికితే ఎప్పటికీ దొరకదు. అదే అన్నమాట. చూడండి, ఇక్కడ
శుద్ధి చేసుకోమన్నాడు. ఏ విషయాలు శుద్ధి చేసుకోమన్నాడు? కీర్తనలు 24:4 చదవండి ఒకసారి. ఆ ఆ ఆ అంటే దీని అర్థం ఏంటి? కేవలం నోరు, చేతులు, హృదయం సరిగా ఉంటే సరిపోతుందా? కాదు. మనిషి మొత్తం అని అర్థం. ఇక్కడ దాని అర్థం ఏంటిది? మనిషి మొత్తము అని అర్థం అన్నమాట. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అలా తీసుకోవాలి. ఓకేనా? చివరిగా 12ది ఇడియం. ఇది మీకు చివరిది, నాకు కాదు. ఓకే. ఇడియం ప్రత్యేక వాక్య ప్రయోగం అంటారు దీన్ని. ఇది పదాల నిఘంటు అర్థం ద్వారా కాకుండా సాంప్రదాయకంగా ఏర్పడిన ప్రత్యేక అర్థం. ఒకవేళ మీరు ఇడియోమ్స్ ని మీకు డిక్షనరీలో చూస్తే మీకు అర్థం కావండి. ఇడియోమ్స్ ని డిక్షనరీలో చూస్తే మీకు ఎప్పటికీ అర్థము కాదు. ఎందుకంటే ఇది నిఘంటులలో దొరకదు. ఇది సాంప్రదాయకంగా ఏర్పడినటువంటి ప్రత్యేకమైన అర్థంతో కూడిన పదబంధాలు అన్నమాట. వాక్య ప్రయోగాలు అంటారు. ఇవి నిఘంటులలో కనిపించవు. మనం మన తెలుగు ప్రజలు వీటిని ఏమంటారు అని అంటే సామెతలు అని అంటారు, పొడుపు కథలు అని అంటారు, లేకపోతే తెలంగాణ ప్రజలు ఒక పదం వాడతారు, శాస్త్రాలు అని అంటారు వాళ్ళు. అంటే వాళ్ళ యాస అలా ఉంటది అన్నమాట. పెద్దలు పూర్వీకులు మా పేరెంట్స్ అలాగే మాట్లాడతారు. శాస్త్రం బాగుంది అని, శాస్త్రాలు లేకపోతే అలా. చూడండి, కిక్ ద బకెట్ అని అందానికి ఎగ్జాంపుల్. దాని అర్థం ఏంటిది? కిక్ ద బకెట్ అంటే బకెట్ తనడం కాదు అక్కడ వెళ్ళి లిటరల్ గా. కిక్ ద బకెట్ అంటే చనిపోవడం అని అర్థం. ఈ కిక్ ద బకెట్ అనేది అంటే ఈ రోజైనా సో ఈ కిక్ ద బకెట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం అయినా చనిపోయాడు అని అర్థం. అంతేగాని ఉదయం లేవగానే బకెట్ అన్నాడని అర్థం కాదు. సో వీటి ఇడియోమ్స్ అంటారు. ఇలాంటి చాలా ఉంటాయి ఇడియోమ్స్ బైబిల్లో, తెలుసా మీకు? బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఈ మాటలు నేను అనిల్ దగ్గర, నాని దగ్గర వాడాలన్నమాట. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటిది? మాట్లాడడం ప్రారంభించు. వాళ్ళు అస్సలు మాట్లాడరు ఎంత ట్రై చేసినా. ఆ మౌనాన్ని వీడమని అర్థం. అవునా? ఇంకో మాటలు చెప్పాలంటే అనిల్ అండ్ నాని బ్రేక్ ద ఐస్ అంటే అర్థం అంటే మౌనాన్ని వీడి మాట్లాడడం ప్రారంభించండి, కన్వర్జేషన్ ప్రారంభించండి. స్పిల్ ద బీన్స్ అంటే అర్థం ఏంటిది అంటే రహస్యాన్ని ఓపెన్ చేయి, ఇంకా ఎంతసేపు ఆ సీక్రెట్ అలాగే ఉంచుతావని. ఇవి ఇంగ్లీష్ ఇడియమ్స్. అలాగే తెలుగులో కూడా చాలా వందల వేల ఇడియమ్స్ ఉంటాయి. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అనే ఐడియా ఉన్నాయి పుస్తకాలు నా లైబ్రరీలో ఉంటాయి. అందులో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది చదువుతాము. పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళు ఈక్వల్ టు 10 చదివినట్టు కదా. అప్పటి చదువులే గొప్పది, అవునా? ఇప్పుడు 10 చదివినా చదవనట్టే. 10 చదివినా కామన్ సెన్స్ రావట్లేదు. కానీ అప్పుడు పెద్ద చూడండి, పెద్ద బాల శిక్ష చదివిన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత కామన్ సెన్స్ ఉంటుంది, అవునా? మీ చదువు అంతే. ఎందుకంటే మీరు చదువుకుంటలేరు, చదువు కొంటున్నారు. ఎక్కువ డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కడ వస్తుందని కొంటున్నారు. మేము చదువుకున్నాం, మీరు ఈరోజు చదువు కొంటున్నారు, అంతే తేడా. అందుకే మీరు పెద్ద పెద్ద ఎక్కడ ఫీజులు ఎక్కువ ఉంటే అక్కడ కొనడానికి చూస్తున్నాను. చదివించాలని చూడట్లేదు, మీరు చదువును కొనాలని చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో బైబిల్ నుంచి చూద్దాం. ఆపిల్ ఆఫ్ ఐ. డిటోనమీ చదవండి ఒకసారి, ఎంత బాగుంటుందో. పాత వాళ్ళకి ఇవన్నీ లేవు, గ్రహించండి. మీరు ఉన్నాయనుకుని అబ్బా అన్ని మేము విన్నాము అని భ్రమలో ఉంటే నేనేం చేయలేను. చదవండి ద్వితీయోపదేశకాండం 32:10. పాడైన ఇలాగైనా వాని కనుకొని ఆదరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడు. తన కనుపాప వలె అతన్ని కాపాడెను. దాని అర్థం ఏంటి అంటే ఆపిల్ ఆఫ్ ఇస్ హై అంటే అత్యంత ప్రియమైన వాడు అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అన్నాను అనుకో, సురేష్ అండ్ ప్రవీణ్ లేదా ప్రవీణ్ అన్నా, దే ఆర్ ఆపిల్ ఆఫ్ మై ఐస్ అన్నాను అనుకో, దాని అర్థం ఏంటిది? వారు నాకు అత్యంత ప్రియమైన వారు అని అర్థం. ఓకే. యోబు 19 చదవండి, 19:20. దాని అర్థం ఏంటిది? బై ద స్కిన్ ఆఫ్ మై టీత్ అంటున్నాడు. అసలు వాస్తవం చెప్పాలంటే యోబు అనేకమైనటువంటి కష్టాలని వర్ణిస్తూ చెప్పబడినటువంటి మాట. దాని అర్థం ఏంటంటే నీ కష్టపడి తప్పించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇన్ని సమస్యల్లో ఉన్నాను, అవునా?
నా నా శరీరం నా దేహం అంతా ఇలా కప్పబడి ఉంది, అవునా? అయినా కూడా దేవుడు అందులోకి వెళ్ళి తప్పించాడు. హార్ట్ ఆఫ్ స్టోన్ చూడండి, హెజ్కేల్ 36:26. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. అందుకే నేను బైబిల్ తెచ్చుకోమని చెప్పిన. చాలా మంది బైబిల్ అసలు దొరకవండి రిఫరెన్స్, మళ్ళీ మీకు తర్వాత వెతికినా దొరకవు, మీ ఇష్టమా. వెతకలేరు కూడా, మీకు ఎలా వెతకాలో కూడా తెలియకపోవచ్చు బహుశా, అవునా? ఆ, ఉమ్. చాలండి. హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే ఏంటిదంటే కఠినమైన మనస్సు. సో ఇవన్నీ కూడా ఇడియోమ్స్, అద్భుతమైన ఇడియోమ్స్. ఇంకా చూద్దామా కొన్ని ఇడియోమ్స్. లేవియకాండం 18:7-17. ఈ వీడియో పెట్టిన, నాకు తెలిసి ఎవరు చూసిరో చూడలేదో నాకు తెలియదు. 8:7-17, 20:19. మానఛాదనము తీయకూడదు అని ఉంటుంది అక్కడ. చదవండి ఒకసారి. 8:18-7-17. ఎవరెవరు మానఛాదనం తీయకూడదో. ఉమ్. 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 అంటే దీని అర్థం ఏంటిదంటే ఇక్కడ మానఛాదనం అని వాడబడింది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది ఒక ఇడియోమ్ అనమాట. దీని అర్థం ఏంటిదంటే వాళ్ళ పై వస్త్రాలు తీయకూడదు అని లిటరల్ మీనింగ్ వస్తుంది వాస్తవం చెప్పాలంటే. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఆ స్త్రీలను ఎవరెవరు చెప్పబడినాయో అలాంటి వాళ్ళను, అలాంటి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని బట్టలు లేకుండా చూడకూడదు అనేటువంటి డైరెక్ట్ అర్థం తీసుకుంటే అలా వస్తుంది. కానీ మానఛాదనం తీయకూడదు అనేది బైబిల్ యొక్క అర్థం ఏంటి అంటే ధర్మశాస్త్రంలో అలాంటి రిలేషన్షిప్ లో ఉన్న వారితో శారీరక సంబంధము పెట్టుకోకూడదని దాని భావం, యాక్చువల్ భావం. అర్థమవుతుందా? నీ తండ్రి భార్య మానఛాదనం తీయకూడదు అంటే తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. ఇక్కడ మీరు ఎంతమంది స్త్రీల గురించి మాట్లాడారో అలాంటి స్త్రీలతో ఎవరు కూడా ఎలాంటి రకమైనటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోకూడదు. అద్భుతమైన ధర్మశాస్త్రం అండి బైబిల్లో చెప్పబడి. మనం చదవం, మనకెందుకు కదా. చూడండి ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయి, ఇవన్నీ అక్కడే మాట్లాడుతున్నాడు. అయితే కొంతమంది దీన్ని ఆధారం చేసుకొని నోవాహు దగ్గర దానికి లింక్ చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. అయితే నోవాహు దగ్గర చెప్పమలేదు. ఓకే, హాము ఎందుకు శపించబడ్డాడు అంటే కనాను ఎందుకు శపించబడ్డాడు అనగానే డైరెక్ట్ ఎందుకు కనాను శపించబడ్డాడు హాము తప్పు చేస్తే అంటే హాము తన తల్లి యొక్క మానఛాదనం తీశాడు అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కానీ బిబ్లికల్ గా ఇంటర్ప్రిటేషన్ రూల్స్ ప్రకారంగా అది 100% తప్పు, కాంటెక్స్టువల్ గా తప్పు. ఒకవేళ సూత్రము రైట్ అయి ఉండొచ్చు కానీ కాంటెక్స్టువల్ ఈ సూత్రము పనిచేయదు. మానఛాదనము చూసింది అయినా తండ్రిదే, తల్లిది తీయలేదు. అసలు అక్కడ తల్లి ప్రస్తావన లేదు, అవునా? కాబట్టి కొంతమంది ఇప్పుడు మంచి మంచి స్పీకర్లే చెప్పారు, మీకు ఆ వీడియో పెడతాను. బాగా పిహెచ్డి లెవెల్ చదివిన వాళ్ళే, అవునా కిరణ్? నీకు కూడా పెట్టాను, గ్రూప్ లో షేర్ చేయ ఒకసారి. సో మానఛాదనము తీయకూడదు అని అంటే అదే అనమాట. దీన్ని తీసుకొచ్చి నోవాహు దగ్గర అప్లై చేసుకొని నోవాహును బట్టలు లేకుండా హాము చూశాడు, మానఛాదనం తీయడం అంటే అసలు బట్ట లేకుండా చూడడం కానే కాదు, అర్థమే కాదు, అవునా? దాన్ని ఏం చేస్తున్నారంటే తల్లితోని సంబంధం పెట్టుకున్నాడని నోవాహు క్షపించాడు అంటారు. అసలు ఆ ప్రస్తావన బైబిల్లో ఉంటే డైరెక్ట్ గా దేవుడు రాయించేవాడు, అవునా? దాన్ని హైడ్ చేయాల్సిన అవసరం దేవునికి లేదు. మరి అంత పెద్ద తప్పు చేశాడు అనుకోవడానికి కూడా అవకాశము లేదు, అవునా? పినతల్లులు ఇలాంటి రిలేషన్షిప్ బైబిల్లో రాయబడని చూస్తాం, కానీ సొంత తల్లితో అంటే అది మరి అంటే డేంజరస్ ఆలోచన విధానం, అవునా అండి? సో కాబట్టి ఒకవేళ జరిగితే చదువుకోవడానికి మనకి అభ్యంతరం లేదు, కానీ జరగని దాన్ని ఊహించుకోవడమే కదా అక్కడ. సో అలాంటి పని చేయకూడదు. అంటే వీళ్ళు బాగా జ్ఞానం ఎక్కువైతే కూడా ఏమవుతుంది, ఆత్మనైపుణ్యం కూడా కోల్పోతాం కదా. బాగా స్టడీ చేసి పుస్తకాలు చదివితే ఇదే ప్రాబ్లం. చదవాలి కానీ ఆత్మనైపుణ్యం పోయేంత కాకూడదు. బిబ్లియా 2 సమయాలు 12 చదవండి. చూడండి, ఇది చాలా మంది అన్యులు అపార్థం చేసుకున్నటువంటి ఒక మాట కాబట్టి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యజమానుని స్త్రీలను కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఎంత దారుణంగా ఉందండి మాట. దేవుడు అంట నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నువ్వు అనుకునేలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉంది కదా అన్నాడు. ఎంత డేంజర్ ఉందని వర్డ్ ఇది. జనరల్ సెన్స్ లో చదివితే పిచ్చెక్తారు ఎవరికైనా. దేవుడు ఏంటి,
ఏదో సప్లై చేస్తున్నట్టుగా మాట్లాడినట్టు ఇదే పొరపాటున ఆ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చదివితే ఇది ఇప్పుడు అలాగే ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. చూసినావా? వీళ్ళ దేవుడు సప్లయర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవునా? అట్లాగనే అన్నారు, లేడీ ఆడపిల్లలు సప్లై చేస్తారు అన్నట్టుగా. చూడండి ఎంత దారుణమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. చూడండి, ఇది క్రైస్తవులకే తెలియదు. అప్పుడు వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారండి? పోనీ మనకు తెలుసా సమాధానం చెప్పడానికి? దాని అర్థం ఏంటిది? దీన్ని అన్నిటి కష్టం అంటారు. అంటే ఇది ఒక సాంప్రదాయం. ఏం సాంప్రదాయం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పురాతన నేయర్ ఈస్ట్ లో పూర్వరాజు యొక్క హరం మీద హక్కు, కొత్త రాజ్యాధికారానికి చిహ్నం అన్నమాట. అర్థమవుతుందా? ఒక రాజు ఒక యుద్ధాన్ని, ఒక దేశాన్ని జయించిన తర్వాత ఆ దేశం యొక్క రాజ్యం మీద కానీ, ఆ దేశపు అంతఃపుర స్త్రీల మీద కానీ అధికారం వస్తుంది అనే అర్థంతో చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఇది అధికార బదిలీ భావం అన్నమాట. ప్రతి ఒక్కరితో వివాహ సంబంధం ఉన్న అన్న భావం తప్పనిసరి కాదు. సొలొమోనుకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. అవి లిటరల్ గా వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నదని భావము అస్సలు కాదు. వాస్తవం చెప్పాలంటే ఒక రాజు ఇంకొక రాజ్యం మీద గెలిచి యుద్ధం చేస్తే ఆ అంతఃపుర స్త్రీలందరూ ఈయన అంతఃపురంలో చేర్చబడతారు అనమాట. అంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడము, వాళ్ళకు ఒక అధిపతిగా యజమానిగా ఉండడం ఈయన బాధ్యత అనమాట. అంతేగాని ప్రతి ఒక్కరితో లిటరల్ గా ఫిజికల్ సంబంధం పెట్టుకుంటున్నారనే భావం అందరి విషయంలోనూ అన్ని సమయంలో నెసెసిటీ కాదు. మనం అలాగే అర్థం చేసుకుంటాం దాన్ని చదివితే. అవునా? బహుశా రాజకుటుంబం పరిరక్షణకు సంబంధించింది. అది ఆధీనత అని అర్థం. సంబంధిత నేపథ్యాలు మీరు చూడొచ్చు. అబ్సలోము హరాము స్వాధీనం చేసుకోవడము, 2 సమయాలు 16:21-22. అదోనియా అభిషేకును కోరినప్పుడు అది రాజ్య హక్కుగా పరిగణించడం. అవునా? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. లేదంటే బైబిల్ మీద మీకే అపోహలు ఎక్కువ ఉంటే బయట వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? సో ఇడియం పదానికి ఉన్న సొంత అర్థం కాకుండా వేరే అర్థాన్ని ఇచ్చే పదబంధం. నిజం చెప్పాలి అంటాడు యోహాన్. చూడండి, యోహాన్ సువార్త 9వ అధ్యాయం చదవండి ఒకసారి. సరే, 9:7 అని పడింది కదా, 7వ అధ్యాయం కాదు, 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 17-18 వచనాలు, 9వ అధ్యాయం 24 వచనం చెప్పండి ఒకసారి మరలా. అడగగా చూపు పొందిన వాని తల్లిదండ్రులను గుర్తించి గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, నీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు? చాలా 24 వచనం చదవండి. 9:24. మనిషిని రెండవ మాట పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుతామని వారితో చెప్పాడు. ఏమన్నాడు? దేవుణ్ణి మహిమపరచు అని అంటున్నారు. ఒక గుడ్డివాడు యేసుప్రభు స్వస్థపరిచాడు. శాస్త్రులు పరిచయాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. అవునా? ఎంత కంగారు పడ్డారంటే, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారంటే, ఆ గుడ్డివాడిని తన తల్లిదండ్రులను మాటికి పిలిచి కదా సాక్ష్యం చెప్పిస్తున్నారు. అవునా? ఏమంటున్నారు? దేవుని మహిమపరుస్తావా లేదా అంటున్నారు. ఎన్నిసార్లు మహిమపరచమన్నా గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభునే మహిమపరుస్తున్నాడు. వాస్తవానికి యూదుల ప్రామాణికత ప్రకారము మహిమపరచు అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమపరచు అని అర్థం. దేవుని మహిమపరచు అంటే అర్థం ఏంటిది అని అంటే, వీడు ఎవరు మహిమపరుస్తున్నాడు? యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ దృష్టిలో నిజం చెప్పట్లేదని అర్థం. వాస్తవానికి మహిమపరచు అనే పదజాలం యొక్క భావం ఏంటిదంటే నిజం చెప్పాలి అని అర్థం. దేవుని మహిమపరచం అనే అర్థము చూడండి, యెహోషువ 7:19 చూడండి, మీకు అర్థమవుతుంది. దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుసుమని చెప్పగా. చాలండి, ఏమంటుండ అక్కడ? ఉన్నది ఉన్నట్టుగా చెబితేనే దేవుని మహిమ వస్తుంది అనమాట. అందుకే గుడ్డివాన్ని పదే ఎందుకు ఎంక్వైరీ చేశారంటే, అరే నేను ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసినావు, యేసుక్రీస్తు గురించి చెప్తున్నావు, నువ్వు దేవుని మహిమపరచట్లేదు, అందుకే నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతున్నారు అనమాట. చూడండి, బైబిల్ ప్రకారము దేవుని మహిమపరచడం అంటే ఈ సందర్భంలో అనేక సందర్భాల్లో నిజంగా బ్రతకడం అనమాట. సత్యాన్ని అనుసరించి జీవించడం, సత్యాన్ని చెప్పడం అని అర్థం. దేవుని మహిమపరచడం మహిమ స్తోత్రం అని చెప్పడం కాదు, మనం నేర్చుకున్న మహిమ. బైబిల్లో దేవుని మహిమపరచడం అంటే నిజం చెప్పాలి, యథార్థంగా జీవించాలి కదా, సత్యాన్ని ఒప్పుకోవాలి. మీరు యెహోషువ 7:19 చదివితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్. చూడండి, ఇక్కడ గిన్నెలోనే త్రాగడం అంటే ఏంటిది? మార్కు 18:38లో శ్రమలలో
పాలు పంపులు పొందడు కదా. యోహాను యాకంలో వచ్చి వాళ్ళ తల్లి వచ్చింది గిన్నెలతో నాకు మీరు త్రాగలేరు అంటాడు కదా. అది ఎవరికైతే అనుగ్రహించబడిందో అది వారికే దొరుకుతుంది అన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ ఇడియోమ్స్ అన్నమాట. మీరును మీ పితల పరిమాణం పూర్తి చేయండి. మత్తయి 23:32 చదవండి ఒకసారి. దీని అర్థం ఏంటిది మరి? మీరును మీ పితల పరిమాణం పూర్తి చేయమని యేసు ప్రభు చెప్పాడు. దీని అర్థం ఏంటిదండి? తెలియదా? చూడండి, మీరును మీ పితల పరిమాణం పూర్తి చేయమని యేసు ప్రభు చెప్పడంలో భావం ఏంటిది? మీరు కూడా మీ పాపాన్ని సంపూర్తి చేయండి, అప్పుడు మీకు శిక్ష ఉంటుంది అని చెప్తున్నారు. అవునా? మీ పాపం పండనివ్వండి అంటున్నాడు. మీ పితలు ఎలా పాపం చేసిర్రు, మీరు కూడా దాన్ని ఏం చేయండి, ఇక పరిపక్వతలోకి రండి, పాపంలో పరిపక్వత సాధించండి అని అంటున్నాడు. అవునా? చూడండి, ఇలాగా ఇవన్నీ ఇడియోమ్స్ అన్నమాట. సో మీ పితరుల పరిమాణం పూర్తి చేయమంటే పాపాన్ని సంపూర్తి చేయడము అని అర్థం. ఓకే, అర్థమైందండి? సో దీంతో మనం 12 రకాల అలంకార భాషలు నేర్చుకున్నాం. 11, 19 అవుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవ, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మరి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి ఉదయకాల సెషన్ని, మొదటి సెషన్ని మరి ఫలభరితంగా విజయవంతంగా జరిగించుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి అనుభవించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. నీకే వందనాలు చెల్లిస్తూ మాకు ఇవ్వబడిన సమయాల్లో మేము తగినంతగా ప్రభు విశ్రాంతి తీసుకొని మళ్ళా క్లాస్కు సిద్ధపడటానికి, మమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా మమ్మల్ని మేము ప్రభునికి అప్పగించుకోవడానికి మరెక్కువ కృపను అనుగ్రహించి విన్నటువంటి వాక్యాలను అలంకార భాషలను 12 రకాల అలంకార భాష నేర్చుకొని ఉన్నారు. దాన్ని స్పష్టంగా గ్రహించి దాన్ని పాటించి అనుభవించుకొని ఇతరులకు నేర్పించడానికి కూడా కృపను ఎక్కువ అనుగ్రహించమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. షాలోమ్ అందరికీ. ఫాస్ట్ గా బ్రేక్ తీసుకోండి.